వినోద్, మనం ప్రస్తుతానికి మరి విశాఖపట్నంలో ఉన్న దువ్వాడ రైల్వే స్టేషన్కి కిలోమీటర్న్నర పరిసర ప్రాంతంలో మనకి ఇక్కడ కనబడుతుంది. మనం జూమ్ చేసి చూడొచ్చు. ఇక్కడ సినర్జీస్ కంపెనీ, సినర్జీస్ ఈజ్ కమిటెడ్ టు క్రియేటింగ్ ఏ హెల్తీ వర్క్ ఎన్వైరన్మెంట్. ఒక మంచి బోర్డు ఒకటి పెట్టారు. మరి బోర్డు పెట్టి ఏదైతే కంపెనీ ఇక్కడ రన్నింగ్ చేస్తారో మరి అడ్మిని సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి ఒక ఇద్దరు గార్డులు కూడా మరి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. కారణాలు ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, మనం డైరెక్ట్గా కంపెనీకి లాక్ చేయడం కనబడుతుంది. ఇక్కడ లాక్ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. విషయం ఏంటంటే గత 8 నెలల నుంచి మరి ఇక్కడ సినర్జీస్లో పనిచేస్తున్న కార్మికులకి శాలరీలు ఇవ్వట్లేదు, అంటే జీతాలు ఇవ్వట్లేదు. 9 సంవత్సరాలుగా బోనస్లు లేవు. మరి కార్మికుల ద్వారా మరి తయారు చేస్తున్న వస్తువులు ఏంటి అంటే అలైవిల్స్. మనందరికీ తెలిసిందే, కార్లకి అంటే అన్ని కంపెనీల కార్లకి కూడా అలైవిల్స్ వేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ యొక్క కార్మికుల ద్వారా తయారు చేయబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో కార్లు షోరూములకి, పెద్ద పెద్ద షోరూములకి మనం వెళ్తుంటాం కదా, ఎప్పుడైనా కార్లు మనం అలైవిల్స్ వేయించుకోవాలంటే కొన్ని వేల రూపాయలు, మినిమం 10,000 నుంచి 15,000 రూపాయలు, అంటే అవి వెచ్చించి మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క అలాయ్ వీలు ఒక్కొక్క డిజైన్, దానికి ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ పేరు ఉంటుంది. అలాగే ఇక్కడ సినర్జీస్ కంపెనీలో తయారవుతున్న అలాయ్ వీల్స్ ఏవైతున్నాయో ఆ అలాయ్ వీల్స్ అన్నీ ఎవరు తయారు చేస్తున్నారని అంటే మనం ఒక్కసారి ఇలా తిరిగి మనం చూపించినట్లయితే కార్మికులు చూసారా ఎంతమంది కనబడుతున్నారు వినోద్? సుమారు దగ్గర 200కు పైగా ఉన్నారు. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నది నిజానికి 800 మందికి మొన్నటి వరకు జీతాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఈ సినర్జీస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఇప్పటి వరకు జీతాలు లేకపోతే కార్మికులు వీళ్ళకి మనుషుల్లా కనబడుతున్నారా ఒకటి మనం గమనించాలి. ఎందుకనంటే ఒక కార్పొరేటర్కి జీతాలు ఉన్నాయి, నగర ఎమ్మెల్యేలకు జీతాలు ఉన్నాయి, ఈ విశాఖ జిల్లా ఎంపీలకు జీతాలు ఉన్నాయి, పైనున్న మన డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి శాలరీ జీతం ఉంది, ఆ పైన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి శాలరీస్ ఉన్నాయి, ఆయనకి జీతాలు ఇన్ టైంలో పడిపోద్ది. ఇంకో విషయంలో అయితే వాళ్ళు ఒకవేళ ప్రతిపక్షం అయితే వాళ్ళకి పింఛన్ కూడా ప్రతి నెల ఏర్పాటు ఉంది. కనీసం ఇలాంటి కార్మికుల్ని మరి ఎందుకు మరి గాలికి వదిలేస్తున్నారు? వీళ్ళకైతే మంత్రులకి, వీళ్ళ రాష్ట్ర మంత్రులకి, వీళ్ళ కేంద్ర మంత్రులకి, ఆఖరికి నరేంద్ర మోడీ గారు మనల్ని పరిపాలిస్తున్నారు. 29 రాష్ట్రాలకి అధినేత అయిన నరేంద్ర మోడీ గారికి కూడా ఇవాళ జీతం ఉంది. ఒకవేళ ఆయన నెక్స్ట్ 2029లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చి ఆయన ఓడిపోతే ఆయనకి ఇంకో స్పెషాలిటీ ఉంది, పెన్షన్ వచ్చే ఏర్పాటు కూడా ఉంది. అంటే మరి బాగా గమనించాలి, ఒక అసెంబ్లీలో మరి పనిచేస్తున్న ఎవరైతే మరి రాజకీయ కార్మికులు ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు, వాళ్ళకి పెన్షన్ అంటే శాలరీలు ఉన్నాయి. మరి అలాగే పార్లమెంట్లో పనిచేస్తున్న రాజకీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా శాలరీస్ ఉన్నాయి. మనం వేసే ఓట్లు మనం గమనించాలి. మనం ఎండల్లో గంటల తరబడి నిలబడి మనం ఓట్లు వేస్తాం కదా, ఓట్లు వేసి ఇలాంటి వాళ్ళు మనం ఎన్నుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటే మనలాంటి వాళ్ళ బతుకులు బాగుంటాయని. కానీ ఇలా రోడ్డున చూసారా, నడి రోడ్డు మీద పడిపోతాయని కూడా ఎవరు కూడా ఓట్లు వెయ్యరు వినోద్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతమంది కార్మికులు అసలు రోడ్డును పడిపోయారు. అసలు పడిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు వీరి కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు? పక్క జీతాలు లేవు, ఓ పక్కేమో వారికి ఎటువంటి ఏర్పాట్లు కూడా లేవు. అలాంటి కార్మికుల మధ్యన మనం ఉన్నాం ఈరోజు వినోద్. మరి ఇక్కడ చాలా మంది కార్మికులు మనతో పాటు ఉన్నారు చూసారా, ఎండలో ఆడపిల్లలు కూడా ఫ్రంట్ లైన్లో మనకు కనబడుతున్నారు. దౌర్భాగ్యము, బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు శ్రమను దోచుకుంటున్నారు. ఆ వేడిలోని, ఆ ఇబ్బందులోని అంత బాధాకరమైన అంటే పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా నిజంగా కష్టపడింది వీళ్ళు, ఎలా వీల్స్ తయారు చేస్తుంది వీళ్ళు, మరి కంపెనీలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కూడా వీలే. కానీ సంపాదన వచ్చినప్పటికీ వేల కోట్ల రూపాయలు వాళ్ళు తిన్నా ఇంకా వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీతాలు కావలసిన సొమ్ము ఉంది, అయినా సరే ఎందుకు ఇవ్వట్లేదు? కారణాలు ఏంటి? ఈ విషయాల మీద ఈ సినర్జీస్ కంపెనీ దగ్గర మనం ఉన్నాం ఈరోజు ఈ దువ్వాడ పరిసర ప్రాంతంలో. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి అసలు ఈరోజు ఒకటి ఈ రోడ్ల మీద పడిపోవడానికి కారణం ఏంటి? ఇంతమంది ఈ రోడ్ల మీద ఇంత తెల్లవారిపూట కుటుంబాలు, బంధువులు, బాగారులు అందరూ కలిసి అంటే మీ సినర్జీస్ కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడిపోవడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది ఈ సినర్జీస్ కంపెనీలో? ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకునే నాథుడు కూడా ఎవరు రాలేదా? లేదు సార్, ఇది ఈ రోజు నుంచి కాదు సార్, గత 2019 నుంచి కూడా మా పరిస్థితి ఇలాగే ఉంది సార్. 2019 నుంచి కూడా మాకు శాలరీస్ అన్నవి లేట్ అవుతూ ఉన్నాయి. ప్రతి 45 రోజులకో 50 రోజులకో లేకపోతే 2 నెలలకు ఒకసారి శాలరీస్ వేస్తూ ఉన్నారు. మేము 2019 నుంచి 2024 వరకు కూడా మేము ఓపిక పట్టాం సార్. మేము మేనేజ్మెంట్తో చాలాసార్లు
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవని లేకపోతే మేనేజ్మెంట్ హైయర్ మేనేజ్మెంట్తో కానీ మేము చాలాసార్లు మా బాధలు మేము చెప్పుకున్నాం. కానీ వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే మనకి మంచిగా ప్రొడక్షన్ వస్తుంది, ఎందుకన్నా మంచి కస్టమర్స్ దొరుకుతారు, మన ప్లాంట్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం, మీకు ఫ్యూచర్ ఉంటుంది, కొంచెం ఓపిక పట్టండి అనుకుంటూ ఈ రోజు వరకు మాకు అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు సార్. 2019 నుంచి కూడా ఇప్పటికీ కూడా ఇన్వెస్టర్లు వస్తారు, ఇంప్రూవ్ అవుద్ది, ప్లాంట్ ఇంకా ఇంప్రూవ్ అవుద్ది అనే చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మాకైతే ఏం ఇంప్రూవ్మెంట్ లేదు సార్. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అన్నది 2019 నుంచి కొత్త ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి. టాటా ప్రాజెక్ట్స్ కానీ, మోటివ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇలాంటి ఏఎం ప్రాజెక్ట్స్ కానీ చాలా రకాల ప్రాజెక్ట్స్ వాళ్ళకి వచ్చినాయి. 2019 నుంచి కూడా చాలా వివిధ ప్రాజెక్టులు వచ్చినాయి. అయితే ఇప్పటి వరకు కూడా మాకు మాత్రం మా శాలరీస్ విషయంలో కానీ ఏవి ఎక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ అన్నది లేదు సార్. మీ పేరు చెప్పండి. నా పేరు యువి రమణ సార్. నేను ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఎప్పటి నుంచి చేస్తారు? నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను సార్. రమణ్ గారు చెప్పండి. అంటే గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అంటే ఈ యాజమాన్యం ఇలాంటి ఇబ్బందులు పెట్టలేదా? 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టలేదా అంటే సార్, మాకు 2023 ముందు వరకు ఎలా ఉంది అంటే శేఖర్ మోవ గారు ఉండేవాళ్ళు సార్. ఆయన ప్రతి 45 రోజులకి 40 రోజులకి శాలరీ వేసినప్పటికీ మా ప్లాంట్ అన్నది 24/7 నడిచింది సార్. ఏ రోజు కూడా టూలింగ్కి కానీ రా మెటీరియల్కి కానీ ఏ రోజు కూడా ఫండ్స్ రిలీజ్ చేయకుండా అయితే లేదు. ఫండ్స్ రిలీజ్ చేశారు. మా ప్రొడక్షన్ కూడా 24/7. ఈవెన్ మాకు పిహెచ్ రోజు కూడా అంటే వినాయక చవితి, దీపావళి ఆ రోజుల్లో కూడా మేము 2023 ముందు వరకు కూడా మేము వర్క్ చేసాం సార్. రమణ్ గారు, పిహెచ్ అంటే పబ్లిక్ హాలిడేస్? పబ్లిక్ హాలిడేస్ సార్. పబ్లిక్ హాలిడేస్లో కూడా మేము 3 షిఫ్ట్లు అంటే 24/7 మేము వర్క్ చేసాం సార్. చేసాం. కానీ 2023 తర్వాత శేఖర్ మోవ గారు ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో ఆ తర్వాత నుంచి మా బాధలు ఇంకా దారుణంగా దిగజారిపోయినాయి సార్. ఎలా అంటే మేడం గారు వచ్చిన తర్వాత, శేఖర్ మోవ గారు వాళ్ళ మిస్సెస్ వచ్చిన తర్వాత రా మెటీరియల్ కానీ లేకపోతే టూలింగ్స్ కానీ ఫండ్స్ అనేవి రిలీజ్ చేయలేదు సార్. అంటే దీని మేనేజింగ్ డైరెక్టరా శేఖర్ మోవ గారు? అవును సార్, మేనేజింగ్ డైరెక్టర్ గానే అండ్ ప్రొపరేటర్ కూడా ఆయన సార్. ఆయన ఒక షేర్ హోల్డర్. అంటే పరిస్థితులు తన భార్య తన వైఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ మారింది అంటున్నారా? పరిస్థితులు అంటే ముందు వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చారు సార్. ప్రొడక్షన్ అన్నది మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. మాకు శాలరీ డిలే అయినప్పటికీ కూడా ప్రొడక్షన్ మాత్రం ఏ రోజు కూడా డిలే అవ్వలేదు. ప్రొడక్షన్ మాత్రం 24/7 మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే పరిస్థితి ఇలా ఇటు సైడ్ వచ్చిందో 2023 తర్వాత వచ్చిందో, ప్రొడక్షన్ అన్నది అప్పటి వరకు మేము రన్ చేసింది 60,000 to 70,000 వీల్స్ ప్రొడక్షన్ అయితే, ఎప్పుడైతే ఈ శేఖర్ మోవర్ గారు పాస్ అయిపోయిన తర్వాత మేడం గారు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 20,000 నుంచి 25,000 వరకు ప్రొడక్షన్ పడిపోయింది సార్. కస్టమర్లు లేక కాదు, కస్టమర్లు ప్లాంట్ లోపలికి వచ్చి మళ్ళీ వాళ్ళని ఫాలో అయ్యేవారు. ప్రొడక్షన్ ఉంది కానీ టూలింగ్కి కానీ రా మెటీరియల్కి కానీ ఫండ్స్ రిలీజ్ చేయక ఆ ప్రొడక్షన్ వాళ్ళకి ఇవ్వక మాకు అదే కారణంతో శాలరీలు ఇంకా డిలే అవుతాయని శాలరీస్ ఇలాగ కహానీలు చెప్పుకుంటూ వచ్చారు సార్. ఇప్పటికీ మాకు 2024లో 4 months శాలరీస్ డిలే ఉన్నాయి సార్. 2025లో ఫిబ్రవరిది ఒక డిలే ఉంది, జూన్ హాఫ్ శాలరీ డిలే ఉంది, సెప్టెంబర్ అక్టోబర్ శాలరీ డిలే ఉంది సార్. ఓవరాల్గా 8 months శాలరీ డిలే ఉంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సుమారు 8 నెలలు ఇదే శాలరీని ఈ ఏరియాకి కలిగి ఉన్న కార్పొరేటర్ ఎవరొకరు ఉంటారుగా, మరి ఆ కార్పొరేటర్ జీతాలు ఆపేస్తే మరి కౌన్సిల్లో అదే కార్పొరేటరు ఇలాంటి ప్లకార్డులు పెట్టుకొని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలనే బ్యానర్ పెట్టుకునే స్థితికి రాడా? పాలకపక్షమనే కావచ్చు, అంటే పరిపాలిస్తుంది వాళ్ళు కదా, అంటే పాలకపక్షం అని చెప్పి భోజనం చేయకపోతే ఆకలి తీరుతుందా? పాలకపక్షం వాళ్ళకైనా ఆకలేస్తుంది, ప్రతిపక్షం వాళ్ళకైనా ఆకలేస్తుంది. మరి జర్నలిస్టులుగా మనం సిటీవీ తరపున ప్రజల పక్షం నిలబడుతున్నాం. మనం ఇటు పాలకపక్షం కాదు, అటు ప్రతిపక్షం కూడా కాదు. ఎందుకంటే రేపొద్దున ఇప్పుడున్న ప్రతిపక్షం రేపొద్దున మళ్ళీ పాలకపక్షం అవుతుంది. వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళిన రోజులు సంఘటనలు అనేకం ఉన్నాయి. కనుక సిటీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది, ఎవరు కాదన్నా అవునన్నా. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, దాస్ గారు. మరి గత 2 రోజుల నుంచి మీరు మమ్మల్ని అంటే విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన బట్టి మీరు ఎప్పటి నుంచో మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ఆ రోజు జీవీఎంసీ దగ్గర మనం కనబడ్డాం, మళ్ళీ ఈరోజు డైరెక్టర్గా కంపెనీ దగ్గర మనం దర్శనం ఇచ్చాం. అంటే ఈ స్థితి రాదేమో అనుకున్నాం. కనీసం ఈ వారం గ్యాప్లోనైనా మన కార్పొరేటర్లు అంటే మనం ఓట్లు వేసామండోయ్. మీరు వేసారా ఓటు? నేను వేసాను సార్. నేను లైన్ నిలబడి నా భార్య పిల్లలు, మా పిల్లలు కూడా మేజరే, 2 అమ్మాయిలు కూడా మేజర్లే. మీకు అర్థమవుతుందా? అంటే మనం వేసిన ఓట్లతో వీళ్ళు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు.
ఎంపీల వరకే స్టేజ్. తర్వాత మంత్రులు ఎన్నుకోవడం వాళ్ళ విధానంలో ఉంటుంది. మనకి నచ్చిన వాడికి మనకి నచ్చాడంటే ఆ వ్యక్తి వెనకాతల ఉన్న స్టేటస్ని బట్టి వాడికి మంత్రి ఇస్తాం. అర్థమవుతుందా? అలాగా మన ఓట్లతో నాయకులైన వీళ్ళు కానీ వారం గ్యాప్లో ఎవరు కూడా కనీసం కనికరించలేదా మిమ్మల్ని? సార్ మాకైతే ఇప్పటి వరకు ఏ నాయకులు కానీ కనికరించలేదు సార్. మొన్న 4 days బ్యాక్ కలెక్టర్ గారు పిలిచారండి, మీటింగ్ ఉందని. ఆ రోజు మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మీటింగ్ వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారితో కూడా మేము సానుకూలంగా స్పందించారు. ఒక 2-3 జీతాల వరకు మీకు వచ్చే ఏర్పాటు చేస్తానమ్మా, ఆ విధంగా మాట్లాడతాను మేనేజ్మెంట్తో అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము సరే మా కడుపులకు ఎంతో కొంత బాధ ఉడ్డెక్కుతుందనే ఆవేదనతో సార్ మీరు ఏ విధంగా ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, జిల్లాకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కాబట్టి మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాం అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు 2 రోజుల్లో మేనేజ్మెంట్ వారితో సంప్రదించి మీకు మళ్ళీ చెప్తానమ్మా అని అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి మెసేజ్ రాలేదు. ఈ తరుణంలోనే గత 2 రోజుల నుంచి మేనేజ్మెంట్ వారు రావడం వెళ్ళటం జరుగుతుంది, కానీ ఎటువంటి పరిష్కారానికి మార్గం చూపించట్లేదు. ఈ విధంగా ఉండగా రాత్రి 9 గంటల సమయంలో ఇక్కడ మేనేజ్మెంట్ వారు సెక్యూరిటీ వారికి చెప్పి గేట్ క్లోజ్ చేసేయండి అని చెప్పారు. ఇది ఎంత హృదయ విదారక కారణమో మాకు అర్థం కావట్లేదు. మేము మా పనిచేసిన దినాలకి ఏవైతే గత సంవత్సరంలో ఉన్నాయో 2024లో పనిచేసిన దినాలకి ఆ డబ్బులు అడుగుతున్నామండి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నెక్స్ట్ ఇప్పటి వరకు ఇవ్వాల్సిన కొన్ని బకాయిలు ఉన్నాయి. నెలల మధ్యలో కొన్ని రోజులు చేసినవి వాళ్ళు జీతాలు ఇవ్వకపోగా దానివల్ల మేము ఆ నిరసన కార్యక్రమాలు చేసిన రోజులు కూడా మాకు ఈ సమస్యకు పరిష్కారం జరిగితే మేము హ్యాపీగా మళ్ళీ వెళ్ళి ఈ సమస్యల్ని ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు కూడా సంప్రదించి మేనేజ్మెంట్ వారితో సంప్రదించి మా సమస్యలకి ఒక పరిష్కారం చూపిస్తే మేము వెళ్ళి లోపలికి వెళ్ళి పని చేసుకుంటామండి. మేము కార్మికులం, కంపెనీని నమ్ముకొని ఉన్నాం. ఈ కంపెనీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు జీతాలు వస్తే మేము యథావిధిగా మా విధులకి హాజరై మేము కంపెనీకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందించడానికి రెడీగా ఉన్నామండి. ఈ విషయంపై మేము చాలాసార్లు జేసీఎల్ గారి దగ్గర కానీ లేదంటే ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ ఇతర ప్రభుత్వ నాయకుల దగ్గర కానీ వెళ్ళడం జరిగింది, కానీ ఎవరి దగ్గర కూడా ఎటువంటి స్పందన లేదు. ఈ స్పందన లేకపోవడం వల్ల మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి సార్. ఇప్పటి వరకు మేము చెప్పుకుంటే ఇంకా చాలా బాధలు ఉన్నాయి. ఒక్కొక్కరికి కూడా కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది బాధపడట్లేదు. కానీ స్కూల్కి వెళ్దామంటే స్కూల్ ఫీజులు కట్టడానికి పిల్లల్ని బయటకు పంపించేస్తున్నారండి. కాలేజీకి వెళ్దామంటే కాలేజీ ఫీజులు కట్టట్లేదని వాళ్ళు కూడా బయటకు పంపించేస్తున్నారు. కనీసం బయట వెళ్ళి ఎక్కడ కూడా కొనుక్కుందామంటే 10 రూపాయలు కూడా లేకుండా పెట్రోల్ వేయించుకుందామన్నా కనీసం కంపెనీకి వద్దామన్నా నిరసన తెలపడానికి డబ్బులు లేక అంత బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పెద్దలందరూ జోక్యం చేసుకుని మా సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపిస్తారని కోరుకుంటున్నాను సార్. దాస్ గారు, నేను అడుగుతుంది ఏంటంటే మనకి వారం గ్యాప్ అయిందా మనం మాట్లాడి మనం సిటీవీ మీడియాకి ఇచ్చి ఈ వారంలో లోకల్ కార్పొరేటర్ కానీ ఎందుకు దాసు నేను మాట్లాడతాను రాంబాబు గారు ఎందుకు అనవసరంగా మీరందుకే ఇబ్బంది పడడం, అక్కడ మళ్ళీ ధర్నాలు ఊరేగింపులు బాగోదు, మళ్ళీ పోలీసులు కూడా మనం ఇబ్బంది పెట్టడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నేను మాట్లాడుతానని చెప్పి లోకల్ కార్పొరేటర్ ఏమైనా వాగ్దానం ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్, ఎటువంటి దాఖలాలు లేవు సార్. ఈ లేకపోవడం ఇది ఒక బాధాకరం అండి. ఇన్ని 650 కుటుంబాలు రోడ్డును పడతాయని చెప్పిన కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే మాకేంటి, మాకు రిలేషన్, మేము ఏమీ చేయలేని పరిస్థితి అనే విధంగా మాట్లాడడం కూడా 650 కుటుంబాలు రోడ్డున పడి రమారమి ప్రత్యక్షంగా 650 ఎంప్లాయీస్, పరోక్షంగా చూసుకుంటే కుటుంబాలతో కలిపి 2500 మంది వరకు ఉంటారండి. ఈ 2500 మంది రోడ్డున పడడానికి కారణం కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొంతమంది రాజకీయ నాయకుల వల్ల ఇంతమంది నష్టపోతున్నాం. ఈ సమస్యని కొద్దిగా పరిష్కారం చేసి మాకు చూపిస్తారని కోరుకుంటున్నాం సార్. రైట్. మరి మనతో పాటు ఎవరైతే సిఐటి నుంచి కార్మిక నాయకులు రాంబాబు గారు, ఆయన కూడా మరి గతంలో కూడా వినోద్ మరి మనతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా మరి ప్రత్యేకంగా మరి కార్మికులకు అండగా, మరి సిఐటి అంటేనే కార్మికులకు అండగా ఉండే మరి ఒక ట్రేడ్ యూనియన్ మరి కౌన్సిల్గా మరి మొదటి నుంచి మరి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ కార్మికులకి అన్యాయం జరిగినా సిఐటి అక్కడ ఉంటుంది, ఎక్కడ కార్మికులకు అన్యాయం జరిగినా
అది స్టీల్ ప్లాంట్ అయితేనేమి, స్టీల్ ప్లాంట్లో ఒకానొక సమయంలో మరి ఆ రోజు మరి అయోధ్యరామ్ గారు ప్రధాన పాత్ర పోషించారు ఆ స్టీల్ ఉక్కు కార్మికుల కోసం పోరాటం చేయడానికి. కానీ ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ కూడా మరి ఈరోజు ప్రైవేట్ పరం చేసేది ఎవరైతే పెద్దలు ఉన్నారో, అంటే పేదలు కొట్టి పెద్దలకు వేసే విధంగా మరి ఆ పెద్దలకు అప్పచెప్పడం జరుగుతుంది. మరి మన విషయంలో ఇప్పుడు ఇక్కడ సినర్జిస్లో, ఈ దువ్వాడలో సినర్జిస్ కంపెనీలో ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్న అసలు నష్టాలేంటి, కష్టాలేంటి, కార్మికులు పడుతున్న బాధ ఏంటి? నిజంగా కష్టమే కదా, నలుగురు ఫ్యామిలీ బతకాలంటే. ఇప్పుడు దాస్ గారు అన్నట్లు స్కూలు కాలేజ్ ఫీజులు, ఇదే కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు వాళ్ళ పిల్లలు ఒకవేళ ఇదే స్థితికి, ఈ స్థితికి రావాలని జర్నలిస్ట్ కోరుకుంటున్నాడా? అయ్యా, నేను మిమ్మల్ని బాధ పెట్టడానికో లేదా గాయపరచడానికో నేనేం మాట్లాడట్లేదు, కానీ విషయాన్ని మీ వద్దకు తీసుకొస్తున్నాను. మేము కూడా మీ వద్దకు తీసుకొని రాకపోతే ఎవరు తీసుకొస్తారు? ఒకసారి ఆలోచించేయండి. మీరు ఇంకోలాగా అనుకోవచ్చేమో, మా ఈ జర్నలిస్ట్ ఏంటి మాకు ఇబ్బందికరంగా ఉన్నాడు అని మీకు అనిపిస్తుందేమో, కానీ నేనైతే వీళ్ళ పక్షాన నిలబడతాను. వీళ్ళ కోసమే మరి ఒక విధమైన పోరాటం చేస్తాను జర్నలిస్ట్గా, ఇది నా బాధ్యత. నిజంగా మరి వీళ్ళ కోసం మరి వారం గ్యాప్లో మీకు ఆలోచించడానికి మరి ఆలోచన రాలేదా? మరి దాని విషయాల మీద మనతో మాట్లాడడానికి రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. రాంబాబు గారు, మనం కలిసాం గతంలో. మరి ఈ మధ్యకాలంలో వారంలో ఏమైనా కలెక్టరేట్ని ఏమైనా ఆశ్రయించి కలెక్టర్కి ఏమైనా ఒక లెటర్ ఏమైనా ఇచ్చారా? ఇస్తే సమాధానం ఏమైనా వచ్చిందా? అందరికీ నమస్కారం అండి. గాంధీ బొమ్మ దగ్గర కుటుంబాలతోటి ధర్నా చేయడం జరిగింది. దాని స్పందించి కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసి కార్మికులకి జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ వేశారు కాబట్టి కార్మికులు న్యాయం జరుగుతున్న ఆలోచనతో ఆయన మాట తీరు కూడా చాలా బాగుంది. ఎలా మీరు చాలా 650 మంది కుటుంబాలు బాధపడుతున్నారు, నేను బాధపడుతున్నాను, ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీ తరపున నేను అడుగుతాను, మీకు న్యాయం చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా 1 నెల జీతం ఇస్తానని చెప్పారండి. నెల జీతం మాకు 5 నెలల జీతం ఇవ్వాలి కదా, 1 నెల జీతం ఇస్తానని కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు? ఇస్తే 1 నెల జీతం ఇస్తే పిల్లలు పోషించుకోవడానికి, కడుపు ఆకలి తీర్చుకోవడానికి కొంతలో కొంత వేనీళ్ళు సన్నీళ్ళు సాయం చేస్తారా ఆలోచనతో మేము ఒప్పుకున్నాం. ఏమండి మరి 5 నెలల జీతం కదా, మిగతా నెల అంటే ఇంకొక నెల ఇస్తానని చాలా బాగా చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత చెప్పారు. చెప్పిన తర్వాత న్యూస్కి ఇచ్చిన తర్వాత జరిగింది పిలిపి మనల్ని ఇక్కడ రాంబాబు గారు. అంటే న్యూస్కి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల గ్యాప్ లో మళ్ళీ పిలిచారు? 5 రోజులు గ్యాప్ ఇచ్చారండి. 5 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకొక విషయం, ఎలాగైనా ఇది తెరిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, ఆమె ఒప్పుకుంటలేదని చెప్పారు. మేమన్నామంటే అండి, ఇతర దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వస్తున్నారు, ఇక పారిశ్రామికాన్ని అభివృద్ధి చేస్తాం, అలాగే ఇక్కడ సమ్మిట్ నిర్వహించారు కాబట్టి ఇక్కడ 650 కుటుంబాలు 650 కుటుంబాలు కూడా విశాఖపట్నంలో ఉన్నాయి కదా, మిగతా కంపెనీకి వచ్చి మిగతా మేము ఉద్యోగస్తులు కార్మిక వర్గానికి ఉద్యోగం కల్పిస్తున్నారు, మరి 650 కుటుంబాలు కూడా విశాఖపట్నం జిల్లా కాదు సార్, కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి ఏంటి ఇబ్బంది అని అడిగామండి. అడిగితే అలా కాదు, తర్వాత మీకు 650 కుటుంబాలు మేము ఆదుకోని బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మేము చెప్తున్నాం వెంటనే. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ సినర్జిస్ కంపెనీలలో ఉన్న 650 కుటుంబాలు గుర్తించారా లేదా మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే వీళ్ళు కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు, ఇది కూడా పెద్ద ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంపెనీ అండి. ఈ కంపెనీ వీల్స్ అంటే కారు ఉన్నంతసేపు చక్రాలు ఉంటాయి, వీల్స్. ఆ వీల్స్ ని అంత కంపెనీని ఇంకొకరు వస్తారు, వాళ్ళు వస్తారు, లేలు వస్తారు అనుకో, ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకోవచ్చు కదా. ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తీసుకుని ఇంచుమించు ఇప్పుడు వరకు 2024 వరకు కూడా 16 కోట్ల లాభాల్లో ఉందండి. 16 కోట్ల లాభాలు ఉంది. ఇప్పుడు కూడా లెక్కలేసుకుని ఇప్పుడు కూడా లాభాల్లో ఉంది. ఏమైపోయే డబ్బులు, ఏమైపోయి ఈ వచ్చిన డబ్బు అంతా ఏం చేశారన్నది ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయట్లేదు. నేను అదే అన్నాను సార్. అంటే 16 కోట్ల లాభాల్లో నడుస్తున్న ఈ సినర్జిస్ కంపెనీ, ఈ సినర్జిస్ కంపెనీ వచ్చిన లాభాలు నేనేమడుగుతున్నాను ఒక జర్నలిస్ట్ గా, ఎవరి చూపుల్లోకి వెళ్తే కార్మికులు ఈరోజు చేతాలు లేకుండా అయిపోయారు చెప్పండి. ఏదేమైనా ఈ మేనేజ్మెంటే కుట్రపూరితంగా ఈ కోట్లు సంపాదించాలనే ఆలోచనే కానీ కుటుంబాలను ఆదుకుందాం, 650 కుటుంబాలను ఆదుకొని ఈ కంపెనీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఉపయోగపడేలా ఉన్న ఆలోచన లేదు. వ్యక్తిగత పోకలతోనే వ్యవహరిస్తున్నారు. దీని ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు స్పందించి
సీఎం స్పందించి మన లోకేష్ బాబు స్పందించి ఆ కంపెనీ ఏంటి పరిస్థితి అడగల. భరత్ గారు ఏం చేస్తున్నారండి? భరత్ గారు చుట్టమే. ఎవరికి చుట్టం? సినర్జీస్ మేనేజ్మెంట్ కి చుట్టమైనప్పుడు ఆ చుట్టంగా కార్మిక అన్యాయం చేయమని ఉందా? ఆ కార్మికుల్ని కడుపు మంటలతో ఉండమని చెప్పిందా? మీరు ఎంపీ కాబట్టి ఇమీడియట్లుగా వాళ్ళ లోటుపాట్లు ఏంటి, అక్కడ నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి బేరీ చేసుకుని ఈ కుటుంబాలను ఆదుకోమని మేము సిఐటిగా చెప్తున్నాం భరత్ గారికి. కానీ ఆయన ఏం ఆలోచించలేదు. ఏదైనా కలెక్టర్ వారి ద్వారా ఏదో రకం మబ్బి పెట్టడానికి చూస్తున్నారు కానీ లేజీ చేయని చూస్తున్నారు కానీ కుటుంబం ఆకలితో ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారనే విషయం భరత్ గారు స్పందిస్తలేదు. భరత్ గారు స్పందించకపోతే మాత్రం దీని మీద సీరియస్గా మాత్రం మేము ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. రైట్ రాంబాబు గారు, మీరు ఒక మాట అన్నారు, కలెక్టర్ గారు 5 రోజులు పిలిచారండి, కలిసామండి, కలిస్తే 1 నెల జీతం ఇస్తానన్నారు కదా. ఇప్పుడు ఇది ఒక నెల జీతమే, అదే 8 నెలల జీతం ఆయనకి ఇవ్వకుండా గవర్నమెంట్ ఆపేసి, ఈ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపేసి 1 నెల జీతమే కలెక్టర్ గారికి ఇస్తారంటే కలెక్టర్ గారి కుటుంబం నడుస్తుందా? నడదు. అది కూడా అడిగామండి. మీరు కూడా 1 రోజు జీతం ఇవ్వకపోతే పని చేయలేరు కదా అండి, మీరు బతకాలని అడిగాం. అబ్బాయి మేము బతకలేమండి, నాకు జీతం లేకపోతే ఒక్కరికి గడదు అన్న. మరి అలాంటప్పుడు ఏం పాపం చేశారండి చిన్న చేసి కార్మికులు? మీరు ఎందుకు స్పందిస్తలేదని అడిగామండి. రైట్ అండి. ఫైనల్ గా ఓ పక్క గేటుకి తాళాలు కూడా వేయడం జరిగింది. గేటుకి తాళాలు ఎప్పుడు వేస్తారో కార్మిక నాయకులుగా మీకు నాకు బాగా తెలుసు. ఒక జర్నలిస్ట్గా ఎప్పుడు వేస్తారంటే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు లాకౌట్ అయిపోద్ది. ఇంకా నడపలేమరా బాబు, మా వల్ల కాదన్నప్పుడు కార్మికులు మా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు వాళ్ళని తట్టుకోవడానికి కొన్నిసార్లు కంపెనీకి గేట్లు తాళం వేస్తారు, కొన్ని కంపెనీలు లాస్ అయిపోతే సీల్ కూడా వేసేస్తారు. మరి ఈరోజు తాళాలు వేస్తారంటే దీన్ని ఏ రకంగా మనం చూడాలి? అంటే ఒక మెసేజ్ వర్కర్స్కి మేము తాళాలు వేసి మూసేస్తాము అనే ఆలోచన క్రియేట్ చేయాలని ఆలోచనతో ఉన్నారండి. ఎందుకంటే ఎవరి మాటలో చూసినా ఈ కార్మికుల్ని ఇక్కడి నుంచి గెంటేసి ఏదో రకంగా గెంటేసి వీళ్ళకి అన్యాయం చేయాలని ఆలోచనతో దుర్మార్గం ఆలోచన యాజమాన్యం ఉందండి. మేము చెప్పేది ఏంటంటే నువ్వు తాళాలు వేసుకో, ఏమేసుకో, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ఆందోళన ఇలా కొనసాగుతుంది. అలాగే దీన్ని కూడా విస్తరించేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అది వినోద్, మరి ఇప్పుడు మన తమ్ముడు యువి రమణ కానీ, అలాగే మరి దాస్ కానీ, అలాగే మరి యూనియన్ నాయకులు రాంబాబు గారు కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చాలా మందిని కలిసాం, మరి కలిసినప్పుడు కూడా 1 నెల జీతం ఇస్తామని అంటున్నారట. నిజంగా 1 నెల జీతం ఇస్తే నిజంగా ఒకసారి గుడ్డల మీద చేసుకుని ఆలోచిద్దాం. 1 నెల జీతం ఉదయం పూట వచ్చి సాయంత్రం చేతులు కడుక్కొని వెళ్ళిపోయిన కార్మికుడు లేబర్ గుణబాన్ తెచ్చి పారేసి మరి సాయంత్రం అయినాడు 5వ గంటకి ఓనర్ గారు 500 ఇస్తారు లేకపోతే 1000 రూపాయలు ఇస్తారని ఒక ఆలోచనతో వెయిట్ చేస్తారు. ఏం బాబు అప్పుడే దిగిపోయారు పని అంటే, అమ్మ 5 అయిపోయింది కదా దిగిపోయాం, మరి మాకు జీతం అమ్మ మరి సార్ లేదా అంటే, ఉండు బాబు సార్ లేకపోతే నేను ఇచ్చేస్తానని చెప్పి ఓనర్ అమ్మగారు ఇస్తారు. ఒక ఇంటి యజమాని వాళ్ళు పని చేయించుకున్న తర్వాత లేబర్కి, ఒక డైలీ లేబర్కి కానీ, మేస్త్రికి కానీ, ఒక పెయింటర్కి కానీ, ఒక కార్పెంటర్ కానీ, ఒక వెల్డర్కి కానీ వాళ్ళ జీతాలు ఇచ్చేస్తారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మరి తెల్లవారితే రోడ్ల మీద ఈ అధికారులు రాజకీయ నాయకుల్ని నడిపించేది కారులే. మరి ఆ కారులకు వేసే ఈ చక్రాలు ఏవైతున్నాయో ఆ చక్రాలు తయారు చేసే కంపెనీ ఇది. అంటే ఒక్కటే మనం గమనించాలి, పోనీ ఏమైనా పేదలు నడిపిస్తున్నారా లేదా కంపెనీ లాకౌట్ అయిపోయిందా, లాసులో వెళ్తుందా? మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఏమంటున్నారంటే పొమ్మరకుండా పొగ పెట్టడం, కంపెనీలో పని చేయట్లేదు, పని చేయకుండా జీతాలు ఎలగవాలని మొన్నే మన ముఖ్యమంత్రి గారు మన సమ్మిట్లో మాట్లాడడం జరిగింది. అంటే పని చేయకుండా అక్కడ జీతాలు ఇస్తారా? పని చేయకుండా జీతాలు అక్కడ ఇస్తారా? ఏ కంపెనీ ఉందా? అలాగే ఇచ్చే కంపెనీ ఎక్కడ ఉందా? అలా ఉంటే మాత్రం ఎవరు కూడా పనులకి వెళ్ళరు, సోమరిపోతలు అయిపోతారు. పని చేస్తున్నప్పుడే ఆ 8 గంటల పని దినానికి తగినట్టు లేబర్ యాక్ట్ ప్రకారంగా మరి శాలరీ ఏదైతే తీసుకోవాలో, ఈరోజు కార్మికుడు పనిచేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా 26,000 రూపాయలు జీతం ఉండాలి. 26,000 రూపాయలు ఒక కార్మికుడికి. అలాంటిది ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా వెళ్తుందా అంటే ఆ ఛాయలు కూడా ఇక్కడ కనబడినట్లేదు. నిజంగా బాధాకరమైనటువంటి ఇంతమంది కార్మికులు ఈరోజు ఈ రోడ్లు పడిపోవడం కారణం ఇది కంపెనీకి సంబంధించిన రోడ్డు అని అంటే అర్థం ఏంటి? కంపెనీకి సంబంధించిన రోడ్డైనా గేట్ ఇన్నిలో ఉంటే వాళ్ళు కష్టపడుతున్నాం, మేము కార్మికులు, మా పనులు మాకు ఉన్నాయని అంటారు. మరి ఇది రోడ్డు మీద పడిపోవడం కాదా? ఇంతమంది కార్మికులు ఈరోజు ఇక్కడ కట్ అయ్యారంటే వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు తీర్చే బాధ్యత మరి కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి లేదా? మనం గమనించండి, ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా కార్మిక నాయకులు మరి ఉండబట్టి ఇంక అంత ఇంత ఏదో మేలు జరుగుతుందని చెప్పాలి. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని జరుగుతున్నా సరే మరి ఇక్కడ కనీసం ఈ మధ్య గ్యాప్లో
8 నెలలు మరి శాలరీలు ఇవ్వకుండా ఆపేశారంటే వారి పిల్లలు ఇగో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికుల పిల్లలు మరి ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా మరి వారి దారిలో ఉండుంటారు. రెండోది ఏంటంటే వారు ఈరోజు రాలేకపోయి ఉంటారు. మరి ఆడపిల్లలు కూడా వచ్చి ఇక్కడ నిలబడండి ఒకసారి గమనించారు. వీళ్ళకి మినిమం కాలేజీ సిస్టంలో వీళ్ళు ఆల్రెడీ ఎంటర్ఫేర్ అయి ఉంటారు. ఆ ఎంటర్ఫేర్ అయ్యి ఉన్న సమయంలో మనం ఒకటి గమనించాలి. వీళ్ళకి ఒకవేళ రేపు పొద్దున్న ఎగ్జామ్స్ అయ్యేటప్పటికి అమ్మ ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే ముందు గుర్తొచ్చేది ఇంట్లో డాడీ. అమ్మ డాడీకి చెప్పమ్మా కాలేజీ ఫీజు ఎగ్జామ్ ఫీజు అడుగుతున్నారు. ఒకసారి ఆలోచిద్దాం. మరి ఎగ్జామ్ ఫీజులు ఓ పని చేస్తే బాగుంటుంది. అయ్యా పాలకులు, మమ్మల్ని పరిపాలిస్తున్న పాలకులు, ఈ ఎగ్జామ్ ఫీజులు ఏమవుతున్నాయో మీరు అవి కట్టగలిగినట్లయితే ఈరోజు ఈ రోడ్ల మీదకి వీళ్ళు రారు. నేను అనుకుంటున్నాను ఒక జర్నలిస్ట్గా. నిజమే, ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు కదా, మరి ఒక జర్నలిస్ట్గా నాకు పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి నేనేమంటున్నానంటే మరి మేము కష్టపడితే మాకు ఇచ్చిన కంపెనీలు ఇచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలకైనా మాకు ఇంట్లో రేషన్ వేసేది, మరి ఆ జీతాల వల్ల కదా వీళ్ళు కాలేజీ స్కూల్ ఫీజులు కట్టేది. మరి ఈరోజు ఆడపిల్లలు కూడా వచ్చి కాలేజీ పిల్లలు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారంటే ఇది ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఆ పసిపిల్లలు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఈరోజు ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు? మీ డాడీయా, మీ తాతయ్య గారా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్లో ఇంకెవరైనా పనిచేస్తున్నారా? ఎవరు పనిచేస్తున్నారు? ఈరోజు నువ్వు ఈ ప్లకార్డు పట్టుకోవడానికి అంటే బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలి. నిజమే, మరి జీతాలు నిజంగా మీ వెనకాతలో ఉన్న కుటుంబాలకు ఇవ్వకపోతే మీ కాలేజీలో ఫీజులు ఎలా కడతారు? రేషన్ ఎలాగ అవుతుంది? రెంటిళ్ళు అయితే అద్దెలు కడతారు? ఇన్ని బాధలు ఎలా ఓర్చుకుంటూ ఈ రోజు వరకు మీరు ఓపిక పడుతున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు వసుధ. మా నాన్న గౌరినాయుడు క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కాలేజీల్లో చాలా కష్టంగా ఉంది. మా నాన్న గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు నుంచి మాకు శాలరీలు జీతాలు లేవు. పాస్ట్ 7 months నుంచిగా శాలరీ లేకపోవడం వల్ల ఇంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. యాజ్ యూ ఆల్ నో, ఫాదర్ ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అలాంటి ఫాదర్కే ఇప్పుడు జీతాలు లేకపోతే ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలుసు. అందరూ అర్థం చేసుకొని, గవర్నమెంట్ కూడా అర్థం చేసుకొని మా నాన్న వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీలు అందరికీ చెల్లించితే ఫ్యామిలీ అంతా బాగుంటుందని కోరుకుంటున్నాం. రైట్ అమ్మా వసుధ, ఏ కాలేజీ చేస్తున్నావు? ఆ కాలేజీ ఎక్కడ ఉంటుంది? కాలేజీకి బస్సులు వెళ్తావా, లేదా నాన్న డ్రాప్ చేస్తారా, లేదా గవర్నమెంట్ ఇచ్చిన బస్సులో లేదా ఆటోలో? ఎలా నీ జర్నీ చేస్తావు? నేను విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్లో చదువుతున్నాను. ఎక్కడది? ఇక్కడే ఉంది, దువ్వాడలోనే చదువుతున్నాను. కాలేజ్కి నేను ఆటోలో వెళ్తాను. ఇప్పుడు ఆటోలకి మేము 1500 అలాగా మినిమం కడతాము మంత్లీ. ఇప్పుడు కట్టాలన్నా సరే మాకు శాలరీ లేకపోతే 1500 అక్కడే అయిపోతే ఇంట్లో జీతాలు కానీ లేకపోవడం వల్ల సరుకులు ఎలా తెచ్చుకుంటాము? ఇంట్లో ఒకటే కూతురుని కాదు, ఇంకా 2 కూతుర్లు ఉన్నారు. ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నాం. ఇద్దరికి కూడా చాలా అవసరాలు ఉంటాయి. ఇప్పుడు జీతాలు లేకపోతే మా అవసరాలు ఎవరు తీరుస్తారు? ఇంట్లో మమ్మీ కూడా ఉంటది, ఎవరికైనా మెడికల్ అవసరాలు కూడా వచ్చి ఉంటాయి. నాన్నమ్మ అందరూ ఉంటారు, మరి అందరినీ చూసుకోవాలి. అలాంటి నాన్నకి జీతాలు లేకపోతే ఎలా బతుకుతాం? ఇప్పుడు మేము రావడానికి కూడా కారణం అదే, జీతాలు లేకపోవడం వల్ల మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మాకు సదుపాయాలు ఏమీ లేవు. ఇప్పుడు జీతాలు లేకపోవడం వల్ల, కేవలం జీతాలు లేకపోవడం వల్ల మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం. ఎగ్జామ్ ఫీజులు అవన్నీ కట్టాలన్నా కూడా మాకు జీతాలు ఉండాలి కదా. ఇప్పుడు మేమైతే ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి కొంచెం ఏదో మేనేజ్ చేయగలుగుతున్నాం. అదే స్కూల్లో పిల్లలకైతే ఫీజు కట్టలేదని ఇంటికి కాల్ చేయడం, ఇంటికి పంపించడం అలాంటివి చాలా జరుగుతాయి. అలాంటివన్నీ చూసుకొని గవర్నమెంట్ మా నాన్న వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్. అంటే ఇంటిలో 3 ఉన్నారన్నారు. కామన్గా ఒక్కరుంటేనే ఈరోజు భరించలేకపోతున్నాం. భార్యాభర్తలు ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఇద్దరు పనిచేసినప్పటికే కుటుంబాన్ని నెట్టుకొని రాలేకపోతున్నాం. అంటే ఈ రోజుల్లో అది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుందా అంటే అలా అనడానికి లేదు. పాలక పక్షంలో ఎవరున్నా సరే జరిగే బాధలు కష్టాలు అనుభవించవలసిన ఒకటి కార్మికులు, 2 ఓట్లేసిన ప్రజలు కదా నాన్న. మరి నేనేమంటున్నానంటే 3 ఆడపిల్లల్ని నెట్టుకుంటూ మీ ఫాదరు ఎలా తీసుకొస్తున్నారమ్మా? ఇప్పుడు జీతాలు లేకపోవడం వల్ల అయితే ప్రస్తుతానికి మాకు ఇప్పుడు వెనక భరోసాగా ఏమీ లేదు. పాస్ట్ 7 months నుంచి కూడా మాకు జీతాలు లేవు. అప్పటి నుంచి ఆర్థికంగా కానీ చాలా కష్టాల్లో ఉన్నాం మేము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకేం లేదు, చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాము. ఫీజులు కూడా ఇంకా కట్టాల్సినవి చాలా ఉన్నాయి. రైట్ అమ్మా. మరి ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగితే నేనేమన్నానంటే ఒక పక్క 8 నెలల నుంచి జీతాలు లేవు. రెండోది ఏంటంటే
8 నెలల జీతాలు, 9 సంవత్సరాల నుంచి బోనస్లు లేవు. బోనస్లు లేవు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది కంపెనీలో ఎవరికి అర్థం కావట్లేదు. మరి మీ డాడీ ఎప్పుడైనా పంచుకుంటారమ్మా, మా కంపెనీలో ఈ ప్రాబ్లం ఉందమ్మా, ఈ సమస్య ఉంది, నాకు చాలా ఇబ్బంది అవుతుందని మీ ఫాదర్ ఎప్పుడైనా మీతో మరి ఎందుకంటే మీరు కూడా విద్యార్థులే కదా, మీకు బాధ్యత ఉంది. రేపొద్దున ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబులు దొరకడం అంత ఈజీగా కనపడట్లేదు. పని చేస్తున్న కార్మికులని రోడ్డున పడేస్తున్నారు. ఇంక ఈ ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కనబడట్లేదు. దానికి మీరేమంటారు? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కంపెనీలో జీతాలు లేవు. ప్రతి కంపెనీలో జీతాలు లేవని చెప్పలేము కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతంకి సాఫ్ట్‌వేర్ వైపు జాబులు కూడా తీసేస్తున్నారు. మనం చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతం ఈ కంపెనీలో అయితే ఇంతకుముందు మేము 10థ్‌లో, ఇంటర్‌లో చదివినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయని ఈ కంపెనీయే మాకు అవార్డులు, ప్రైజ్ మనీలు ఇచ్చారు. అలాంటి ఈ కంపెనీయే ఇప్పుడు మాకు జీతాలు ఇవ్వట్లేదు. అంటే చూసుకోండి ఎంత ఆర్థికంగా ఇదిగా ఉందో. మేము ఇంకా ఇంట్లో రెంట్లు కూడా కట్టలేదు. ఒక 5 నెలల నుంచి రెంట్లు కూడా కట్టలేదు. డాడీ ఎప్పుడైనా సంభాషించారా మీతో ఈ విషయాల్ని ఇంట్లో? మాతో అయితే ఇక్కడ జరుగుతున్న చెప్తూ బాధలు. ఉంటారు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఇప్పుడు మనకి జీతాలు లేవు. చాలా కష్టంగా ఉంది. ఎగ్జామ్ ఫీజులకు కూడా అప్పులు చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నీ అర్థం చేసుకొని గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసి ఈ సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాం. రైట్ అమ్మా. అంటే మీ యూతే ప్రశ్నిస్తానని ఒక నాయకుడు మనకు వచ్చి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన డిప్యూటీ సీఎం అవ్వడానికి కారణం ఎమ్మెల్యే అవ్వడానికి కారణం మీరే. మీ యూత్ వేసిన ఓట్లతో ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ప్రశ్నిస్తానని ఈరోజు సైలెంట్ అయిపోయారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా చెప్తారా ఈ సిటీవీ ద్వారా? పవన్ కళ్యాణ్ గారు మీరైతే చాలా మంచిగా ఇప్పుడు రాజకీయం చాలా మంచిగా చేస్తున్నారు. అలాగే ఈ పరిస్థితి మాకు ఇలాగా వచ్చి రోడ్డు మీద ఇప్పుడు నేను నించొని ఇలాగ ఇవన్నీ పట్టుకోవడానికి ఇవన్నీ కారణాలు చూసుకొని మా అందరికీ పరిష్కారం ఏదో ఒకటి చూపించి అందరికీ శాలరీలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదొకటి హెల్ప్ చేస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడిలాగా ఇప్పుడు నిజంగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. వినోద్, మరి మనతో పాటు మరి కొంతమంది చెల్లెలు ఉన్నారు. వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్టూడెంట్లే ఇంట్లో ఎన్ని బాధలు ఉంటే ఈరోజు ఈ రోడ్డు మీదకి ఈరోజు వస్తారు. ఒకసారి ఆలోచించు. కంపెనీలో ఉండవలసిన కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే దీన్ని ఎలా చూడాలో మనకైతే అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్ట్గా కార్మికుల పరిస్థితి ఇలాగైపోయిందేట అని అనిపిస్తుంది. మరికొంతమంది స్టూడెంట్లు ఉన్నారు. అంటే వాళ్ళ తండ్రులు పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఈరోజు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోవడానికి సిటీవీ మీడియా ముందుకు వచ్చారు. మరి వారితో కూడా మాట్లాడి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అమ్మా నమస్తే, చెప్పండి. మరి వసుధ అయితే తన బాధని వ్యక్తపరుస్తుంది. మీరు చూశారు, మీరు విన్నారు కూడా. నాన్న, మరి అసలు నువ్వెందుకు వచ్చావు? కారణం ఏంటి? ఇక్కడ నీ తరపున ఎవరు పనిచేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు తనూజ. మా నాన్నగారి పేరు ప్రభాకర్ రావు. మా నాన్న ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన గత 7 నెలల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకు ఇంటి ఖర్చుకి మా అవసరాలకి అన్నిటికి మా నాన్నగారే ఖర్చు పెట్టాలి. అలాంటిది ఇప్పుడు ఆయనే జీతాలు లేవు, కొంచెం చూసుకొని ఖర్చు పెట్టండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పే పరిస్థితుల్లోకి వస్తుంది. ఇంట్లో పూర్తిగా మాకు కావాల్సిన సరుకులకు కానీ దేనికన్నా సరే ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు కాలేజీల్లో కూడా ఫీజులు కట్టాలన్నా సరే 1కి 2 సార్లు ఆలోచించుకొని ఇప్పుడు అర్జెంటుగా కట్టాలా, లేకపోతే ఇంకా టైం ఉందా, ఎలా డబ్బులు పెడదాము, ఎలా సెట్ చేసుకుందాము అని చెప్పి చూసుకొని ఫీజులు అవి కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇంకా ఇలా శాలరీలు ఇవ్వకపోతే ఇంకా ఇంటి అద్దెలు ఎలా కట్టుకోవాల్సి వస్తుంది మేము అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. తనుజమ్మ, ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కదా కాలేజీ, అది ఎక్కడుంది? ఇక్కడ కాలేజీ, ఈ విజ్ఞాన కాలేజీలో చదువుతున్నారు. అంటే మ్యాక్సిమం మన ఈ పేరెంట్స్ తాలూకు పిల్లలందరూ అక్కడే చదువుతున్నారా? మ్యాక్సిమం. మరి అక్కడ మీకు ఏమైనా ప్రెజర్ అవుతుందమ్మా? అక్కడ మాకు ప్రెషర్ అంటే ఇప్పుడు మాకు కొన్ని ఫీజులు కట్టాల్సి వస్తుంది. అలా సంవత్సరానికి ఒక 7,000 అలా, అంటే జేవిడి తీసేగా ఎంతో కొంత ఫీజు కట్టాల్సి వస్తుంది. దానికి తోడు ఎగ్జామ్ ఫీజు, సెమిస్టర్ ఫీజులో ఒక 2,000 ప్రతి సెమిస్టర్కి 2,000 అని, అలా 8 సెమిస్టర్లకి 2,000 కట్టాలి అలా ప్రతి సెమిస్టర్ కింద. ఇంకా సిఆర్టీ ఫీజులని అన్ని ఫీజులు ఒక ఇయర్లో 2 సార్లు సెమిస్టర్స్ ఉంటాయి. ఒక సెమిస్టర్కి 2,000 కట్టాలి. అలా ఎన్ని సెమిస్టర్లు కానీ మేము కట్టుకోవాలి?
మళ్ళీ ల్యాబ్ ఫీజులు కట్టాలి, లైబ్రరీ ఫీజులు కట్టాలి. ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు ఇవన్నీ కలిపి ఒక 10,000 12,000 అలా వేసేస్తారు. భలే ఉంది. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి వినోద్, సెమిస్టర్లు 1 ఇయర్కి 2 పెడుతున్నారు. ఈ కార్మికులు పనిచేసిన మరి వాళ్ళ పిల్లలు, మరి వీళ్ళ పిల్లలు సెమిస్టర్లు మరి 1 ఇయర్కి 2 ఉంటే ల్యాబ్ ఫీజులు దగ్గర 10,000 12,000 పైగా ఉంటున్నాయంటే అసలు ఒక్కటి ఆలోచన చేద్దాం. ఎక్కడి నుంచి తెస్తారు? వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఈ ఫీజులు చెల్లిస్తారు? ఒకటి మనం గమనించాలి. కొన్ని తెచ్చే మార్గం ఉందా, కొన్ని వచ్చే మార్గం ఉందా? లేదంటే ఇంతమంది కాళ్ళకి మరి వీళ్ళే కదా ఓట్లేసి గెలిపించారు. అయ్యా పాలకులు మీరే మరి కనీసం 8 నెలలు కనీసం రేషన్ ఏర్పాటు చేశారా? నాకు తెలిసి మీరు అది చేసి ఉండరులే, ఎందుకంటే మీ వల్ల అది కాదు కనుక. మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు ఇంత ఫీజులు మీరు ఎలా కడుతున్నారు? మరొకరు సొంత ఇల్లు అయితే ఇంటి పన్ను, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, నెట్ ఉంటే మరి మీకు నెట్ అవసరం, ఇంటర్నెట్ అవసరం, ఆ బిల్లులు ఇవన్నీ ఎలా భరిస్తున్నారమ్మా? మాకు సొంత ఇల్లు లేదండి. ఇక్కడ మేము అద్దెకే ఉంటున్నాము. మాకు రెంట్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. రెంట్ అది సరిగ్గా కట్టలేకపోతున్నాం. వాళ్ళకి లేట్గా ఇవ్వాల్సి వస్తుంది రెంట్, అది కూడా బయటన అప్పు చేయాల్సి వస్తుంది ఏం కావాలన్నా సరే. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకేం కావాలన్నా సరే అడగడానికి ఫస్ట్ మేము ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లో డాడీని కానీ మమ్మీని కానీ అడగడానికి, మాకు ఇలా ఖర్చులకు కావాలి అమ్మా అని అడగడానికి కూడా వాళ్ళకే శాలరీస్ లేక ఇల్లు నడపలేక వాళ్ళు ఉంటే మేము ఇంకేం అడుగుతాం వాళ్ళని ఖర్చుల కోసం. దానికి మన విద్యాశాఖను లీడ్ చేస్తున్నారు ఒక మంత్రి గారు, తెలుసా పేరు కదా? సారు మనకి మంత్రి గారు కదా. ఆ మంత్రి గారు మనకి సార్ అయ్యారు, మనం ఓట్లేస్తే గెలిచారు. వాళ్ళ తండ్రి వల్ల ఆయన మంత్రి అయ్యారు. మనం ఎమ్మెల్యేని చేసాం, ఆయన మంత్రిని చేసుకున్నారు. అంటే మనకే కదా. అంటే ఈ విద్యాశాఖకి ఈ కంపెనీకి సంబంధం ఏంటని అంటారేమో. మరి ఆ కంపెనీలకు పనిచేసిన కార్మికుల కుమార్తెలు మీరు చదువుతున్న మరి విద్యాశాఖకి సంబంధించిందే కనుక నేనేమంటానంటే ఆ విద్యాశాఖ మంత్రి మన మంత్రి లోకేష్ గారికి మీ బాధని, మీ కష్టాన్ని ఏం చెప్పాలనుకున్నారు? మా బాధలు ఏంటంటే లోకేష్ గారు మా బాధలు మాకు దువ్వాడ సినర్జీస్ కంపెనీలో శాలరీలు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరు గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి శాలరీలు ఇచ్చేలా చూసుకుంటే మేము చదువుకోవడానికి, మా ఇంటి ఖర్చులకి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. దయచేసి మీరు ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడి శాలరీలు వచ్చేలా చూస్తారని మేము కోరుకుంటున్నాం. వినోద్, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఎటు వెళ్ళిపోతుంది ఈ భారతదేశం, ఏమైపోతుంది ఈ ఆంధ్రదేశం అన్న ఆలోచనలకి ఈరోజు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కార్మికులకి ఈ రోడ్ల మీద ఇబ్బందే. వీళ్ళేమైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తారని మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాదు పాపం, వాళ్ళు కూడా మనతో పాటు ఇప్పటి వరకు అలా కాపలా కాస్తున్నారు. ఎస్ఐ శ్రీనివాసరావు గారు అయితే ఇప్పటి నుంచి మనం రాకముందు నుంచి ఆయన ఇక్కడ స్టాండ్ బై ఉన్నారు వారు కానిస్టేబుల్స్ ఇబ్బందితో. అంటే ఏమైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మళ్ళీ ఎస్ఐని సిఐ గారు మళ్ళీ గద్దిస్తే సిఐని మళ్ళీ ఏసీపీ ఆ పైన స్థాయి కమిషనర్లు కూడా గద్దించే అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ ఇంతమందిని శోభ పెడుతున్న ఈ కార్మిక యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఈ సినర్జిస్ కార్మిక యాజమానం, వీళ్ళు చేస్తున్న నిర్వాహకం ఏంటో తెలుసా? 8 నెలల జీతాలు, 9 సంవత్సరాలుగా బోనస్లు. అసలు లేబర్ యాక్ట్ ఏం చేస్తుంది? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అసలు లేబర్ యాక్ట్ పనిచేస్తుందా లేదా లేబర్ కమిషనర్ ఏమైనా కంపెనీ వాళ్ళతో చేతులు జోడించారా? దీనికి ఆన్సర్ కావాలి. కార్మికులకి 8 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదంటే మరి కార్మికులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో లేబర్ కమిషనర్, డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ అయ్యా డిఎల్సి గారు మీరే మరి దీని మీద మరి ఎందుకు జోక్యం తీసుకోలేదు? 9 నెలల నుంచి బోనస్లు ఇవ్వలేదు. బోనస్ ఇవ్వాలన్న జీవం మీ దగ్గర లేదా? 8 నెలల జీతాలు కార్మికులు ఇవ్వలేదు. కార్మికులు కష్ట సుఖాలు అంటే కష్ట నష్టాలు చూసే ఆవశ్యకత మీకు లేదంటారా? ఒకసారి దీని విషయం మీద వినోద్, మరి పనిచేస్తున్న కార్మికులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం. సార్, మరి చాలామందికి మీ కార్మికులు మాట్లాడారు, వాళ్ళ బాధను చెప్పారు. మరి వసుధ కానీ, తనుజ కానీ, అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, ఇంజనీరింగ్ స్టూడెంట్లు, వాళ్ళు కూడా ఈరోజు మనతో పాటు వచ్చి జాయిన్ అయ్యారు. అసలు ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది?
మీరు ఓట్లేసి గెలిపించలేదు ఈ నాయకుడిని, కనీసం వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. రాంబాబు గారు అన్నట్లు కలెక్టర్ గారే ఏమన్నారట, 1 నెల జీతం ఇస్తామని. అదే 1 నెల జీతం 8 నెలల జీతం బకాయి కలెక్టర్ గారికి ఉంచి 1 నెల జీతం కలెక్టర్ గారికి ఇస్తే సరిపోతుందా? గమనించండి, ఈరోజు 8 నెలల జీతాలు ఇవ్వలేదు, 9 ఏళ్ల నుంచి బోనస్ చెల్లించలేదు. దీనికి మీరేం? నా పేరు మహేష్ అండి. నేను సినర్జిస్లో 18 సంవత్సరాలు చేస్తాను. కానీ మేము 7 నెలల నుండి జీతాలు లేవండి. జీతాలు లేకపోయినా మేము ఇక్కడ నిరాశగా చేస్తాను. నిరాశ చేసిన తర్వాత మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఎంపీ దగ్గరికి వెళ్ళామండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే రేపు ఎల్లుండి గడువు ఇచ్చారండి. అదే ఎంపీ దగ్గరికి వెళ్ళామండి, పల్లా శ్రీని గారు గాజువాక నియోజకవర్గం అండి. ఎంపీ అంటే 95,000 పైచీలకు మెజార్టీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి మీరు వెళ్ళారు. ఎందుకనంటే ఈ యొక్క గాజువాక బెల్ట్ అంతా కూడా ఆ రోజు అంటే ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు కొన్ని వేల లక్షల ఓట్లు మన పల్లా శ్రీనివాస్ గారికి వేసి మరి గెలిపించారు. మరి ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఆయన ఒకటే అన్నారండి, మేము 3 టైమ్స్ వెళ్ళామండి. 3 టైమ్స్ వెళ్ళి కంపెనీ మూస్తారు కదా, మీరెందుకు వచ్చారు, కంపెనీ రన్ అవ్వట్లేదు అని చెప్పారండి. అలాగే ఎంపీ దగ్గరికి వెళ్ళామండి. ఎంపీ దగ్గరికి వెళ్తే 2 టైమ్స్ వెళ్ళామండి. కంపెనీ మూసారు కదమ్మా, ఆవిడ మా ఎండి గారు మా అక్క అండి, ఆవిడ మా కొలిక్కు మా అక్క, ఆవిడ కంపెనీ ఏం చేయలేరు. ఎందుకంటే 650 మంది కుటుంబాలు రోడ్డు మీద ఉండిపోయారు. రోడ్డు మీద ఉండిపోతే రోడ్డు మీద ఉండపోతేటి నాకేటి, మీరు గవర్నమెంట్ కంపెనీ అనుకుంటారా, ఇది ప్రైవేట్ కంపెనీ. రోడ్డు మీద ఉండిపోయిన అది మా కొలిక్క మా అక్క సొంత అక్క కంపెనీ, ఆవిడ దగ్గర డబ్బులు లేవు, మీరు ఏం చేస్తారు చేయండి, రోడ్డు మీద ఉండిపోయిన మాకు అనవసరం అని ఒక ఎంపీ భర్త అయి ఉండి 2 లక్షల ఓట్లతో గెలిపించి ఆయన ఒక ప్రజాప్రతినిధి అయింది, అలా అనొచ్చండి. కానీ మహేష్ గారు చెప్పండి, స్వయాన ఎంపీ భర్త గారు ఈ మాటలు విన్నారా? ఒకటి మీరు విన్నారా? మేమంటే మా తోటి కార్యక్రమాలు కావాలండి ఉన్నారండి, వెనక్కున్నారండి దాస్ గారు. అంటే మనకి రుజువులు లేకుండా మనం ఏమీ మాట్లాడకూడదు. నా మాట వినండి మహేష్ గారు, నేనేమన్నానంటే ఈ మాటలు నిజంగా మా చుట్టం యాజమాని CEO మా చుట్టం ఎండి గారు మా చుట్టం అని భర్త గారు నిజంగా అన్నారా? అంటే ఆయన ప్రజాప్రతినిధి కాదు. భర్త గారు అలాగే 3 వ్యక్తులు వెళ్ళారండి. 3 వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్న మా కార్మికులేనండి. ఇలాగే అన్నారండి, ఎండి గారు మేడం గారు మా చుట్టం మా అక్క, మీరు రోడ్డు మీద ఉండపోతే 3 x 4 2,500 మంది కార్మికులు రోడ్డు మీద ఉన్నారు సార్, మాది ఏదో చాల్చండి, ఏదో చెప్పండి, ప్రజాప్రతినిధి అయి ఉండి 2 లక్షల ఓట్లు గెలిపించామండి అని చెప్తే మేమేం చేయలేం, మీది గవర్నమెంట్ కంపెనీ కాదు ప్రైవేట్ కంపెనీ అని అలా యాజమాన్యంతో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అలా చెప్పించారండి. వీళ్ళేమైనా ప్యాకేజీలు మాట్లాడుకున్నారా? ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ ఎందుకు గాజువాక 3 కిలోమీటర్ల కంపెనీకి బీపీజెడ్ సినర్జీస్ లో ఎమ్మెల్యే గారికి తెలియదా ఇక్కడ ఏం జరుగుతుంది, కంపెనీ మూస్తుందా తెరుస్తుందా అనేది? మొన్న నేను కూడా వెళ్ళానండి, కంపెనీ మూస్తారు కదా అన్నారండి. అలాగా ఆర్థిక మన కార్మిక శాఖ మంత్రి అది ఎప్పుడు మూస్తారు కదమ్మా, ఇప్పుడు మీరు వచ్చారని ఆయన కూడా ఒక లెటర్ ఇవ్వడానికి వెళ్ళామండి. ఆయన కూడా అలాగే అన్నారండి. సుభాష్ అని ఆయన వెళ్ళాడు మన గాజువాకలో, కార్మిక సార్ వాసు సుభాష్ గారండి. ఆయన కూడా అలాగే మాట్లాడారండి. ఆయన తెలియదండి మేము ఇక్కడ రన్ అవుతుందో లేదనేది, ఆయన తెలిపిన లోకల్ ఎమ్మెల్యేలకు తెలియదా రన్ చేస్తున్నా? మహేష్ గారు, కార్మిక శాఖ మంత్రి అలా మాట్లాడారంటే కార్మిక శాఖ మంత్రి మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఆయన లోకల్ కాదు. లోకల్ ఎవరు అని అంటే భర్త గారు, లోకల్ ఎవరు అని అంటే పల్లా శ్రీనివాస్ గారు, అంటే మరి కొన్ని ఎమ్మెల్యే మరి కొన్ని ఎంపీలు లోకల్, వీళ్ళు చెప్తే కదా మనకు తెలియదండి. ఎంపీ ఎమ్మెల్యే చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి, లేకపోతే ఇంకెవరు తెలియదు. మేము పిల్లలతో రోడ్ల మీద 2 సార్లు వంట ఓర్పు చేసుకోనండి, తలా 150 ఎట్టుకుని చిన్నపిల్లలతో గంజనం తిన్నామండి. ఆయన ఎవరు పట్టించుకోండి. లోకల్ 3 కిలోమీటర్లు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏది జరుగుతుంది కూడా ఆయన రావట్లేదండి. ఎందుకు రావట్లేదండి? 96,000 ఓట్లు బడ్జెట్ గెలిపించావా? అందుకే గెలిపించావా? మా ప్రజాప్రతినిధి అందుకే ఉన్నారా? మీ సమస్య ఏంటి? రండి చూడండి, ఏదో ఒకటి తెలుస్తాం. అన్ని సమస్య కూడా ఆయన రాలేదండి. మీరు ఎవరో మాకు తెలియనట్టుగా ఉన్నారండి. చిన్నపిల్లలు వచ్చారండి. ఇప్పుడు మా పాప ఇంజనీరింగ్ చదువుతుంది, ల్యాప్టాప్ కొనడానికి కూడా డబ్బులు లేవండి నా దగ్గర. విజ్ఞాన కాలేజీలో 3rd చదువుతుంది, డబ్బులు లేవండి. ఎందుకంటే 6 నెలలు బట్టి జీతాలు పోతే ఎలాగంటే ఇంటికి ఎక్కడెక్కడ వచ్చో బతుకుతున్నామండి. 6 నెలలు బట్టి రెంట్లు కట్టలేదండి. 1 నెల 2 నెలలు కట్టపోతే అద్దెలు వాళ్ళకుంటారు, ఓనర్లు వాళ్ళకుంటారండి, ఫీజులు వాళ్ళకుంటారండి, ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలు, 2 పిల్లలు చదివించుకుంటామండి. ఆ చదువు కూడా డబ్బులు లేక తినడానికి ఇబ్బంది లేక, అలాగే మా నాన్నగారు మనం చనిపోయారండి. మేము జీతాలు లేక ఇబ్బంది పడుతూ 2 లక్షల రూపాయలు అవుతుంది. 2 లక్షల రూపాయలు మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాక మా నాన్నగారు చనిపోయారు. ఎవరు కూడా పట్టించుకోలేదండి. మేము తలా నోళ్ళు కొట్టుకుంటాను.
కానీ కార్మికులు మేము ఇలా రోడ్డు మీద పడుతున్నాం కానీ లోకల్ ఎమ్మెల్యే గారికి అంతా తెలుసండి, ఎంపీ గారికి తెలుసండి, ఎవరు కూడా స్పందించలేదు. కలెక్టర్ కూడా జాయింట్ మన కలెక్టర్ గారు కానీ చేశారు కానీ ఎందుకంటే గవర్నమెంట్కి భయపడుతుంటారు? ఏమైనా లాజిక్ ఉందా? ప్యాకేజ్ ఇచ్చారా కలెక్టర్ గారికి, జేసీఎల్కి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా? ఎంపీ కానీ ఎమ్మెల్యే గారు ఎందుకు భయపడుతుంటారు? ఎవరు కూడా ఇక్కడ రాలేదండి, స్పందించట్లేదండి. మేడం గారు 2 times వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఏడ్ చేస్తాండి, ఎండనక వాననక ఇక్కడ ఉన్నారు. ఏడ్ చేస్తాండ్రు, మీరు ఏడ్ చేస్తాను ఎలాగున్నారు? ఏడ్ చేస్తారు, 1 నెల వేస్తారు, 2 నెలలు వేస్తారు, ఒక మనిషికి ఒక 50,000 ఇస్తారు, 30,000 ఇస్తారు అనేసి అనలేదు. మాకు వేరే ఆప్షన్ లేదండి, సాగు తప్ప. ఇంకా 6 నెలలు బట్టి ఇక్కడ, 6 నెలలైనా 7 నెలలైనా ఎక్కడ ఉంటాం, 2 నెలలు బట్టి ఎక్కడ ఉన్నాం పిల్లలతో. కానీ మాకు వేరే గతి లేదు, మాకు సాగు తప్ప. ఇప్పుడు ఇద్దరున్నారు ఆల్రెడీ పెట్రోల్ తీసుకొచ్చారండి, మేము చచ్చిపోతాం, మాకు ఆప్షన్ రేట్ లేదు అనేసి. అలాగే ఈ 650 మంది కుటుంబాలు కూడా సాగు తప్ప, ఏ ట్రైన్ కింద దీని కింద బుర్రెట్టడం తప్ప మరి ఇంకో ఆప్షన్ లేదు. దయచేసి మీడియా రూపంలో కానీ ఏమి ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు, వీళ్ళు కనిపించట్లేదా? ఈ 2 నెలలు బట్టి దండ చేస్తాను, నిరసన చెప్తాను, ఎవరు ఎందుకు రావట్లేదండి? గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారికి సంబంధం లేదా? మాకు ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో కోరంపల్లిలో పోలీసు వారు ఒక్కటే సపోర్ట్ చేస్తారండి. మీరు రోడ్డు ఎక్కకండి, ఇక్కడ కూర్చొని అంటారు కానీ మా బాధలు మా ఆవేశాన్ని ఎవరు తెలుసుకుంటారండి? దయచేసి మీడియా రూపంలో కానీ ప్రతి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ విషయం తెలిపించండి. ఎందుకంటే మా బాధ ఇన్ని నెలలు అండి, 2 నెలలు బట్టి మా ఆవిడికి బాగోలేదు, మా పాపకి ఫీజు కట్టలేకపోతున్నావు, చాలా ఇబ్బంది పడిపోతున్నావు అండి. మరి ఆప్షన్ లేదు. ఈ రోజు 3వ సంవత్సరం అవుతుంది, మా పాప 60,000 రూపాయలు ల్యాప్టాప్ కొనుక్కోలేపాను. ఎందుకు కొనుక్కోలేపంటే జీతాలు లేక, ఏటీ లేక. మా నాన్నగారు చనిపోయారు, ఎంతటి కారణం ఎవరు? సినర్జీస్ యాజమాన్యమే. మాకు జీతాలు లేక మా నాన్నగారు చనిపోవడానికి కారణం సినర్జీస్ యాజమాన్యమే. ఎవరిది ఈ బాధ్యత? ఎవరిదండి? మా నాన్నగారు చనిపోయారు, మా పాపకి ల్యాప్టాప్ కొనుక్కోలేపాను. ఇవన్నీ చిన్నపిల్లలతో 2 నెలలు బట్టి ఇక్కడ నిరసన జరుపుకుంటాను, కానీ ఎవ్వరూ రాలేదు. ఈ మీ మనుషులు కదా, గవర్నమెంట్కి ఎమ్మెల్యేకి లోకల్ ఎమ్మెల్యే కనిపించట్లేదా ఇక్కడ 2 నెలలు బట్టి నిరసన చేసినట్టు? మేము మా తరపు నుండి మేము ఒకటే కోరుకుంటాం, మాకు జీతాలు ఇప్పించమని కోరుకుంటాం. మాకు వాళ్ళు వచ్చిన లాభాలు అవసరం లేదు, మేము ఒకటే కోరుకుంటాం. మాకు 9 సంవత్సరాల బోనస్, మాకు 6 నెలలు 7 నెలల జీతాలు. ఉమెన్ నుండి 2 సంవత్సరాలు ఉన్నారు, పిల్లలతో ఉన్నారు, వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు, కనీసం వాళ్ళకి జీతాలు లేవు. రిటైర్మెంట్ లో ఉన్నారు, కాలు చేయి పడిపోయి ఇక్కడే చేస్తాను అంటారు కానీ మీకు జీతాలు లేవు, చెయ్యండి, రేపిస్తాను, వచ్చే నెల ఇస్తాను, రిటైర్మెంట్ అంటారు కానీ కనీసం ఎవరు కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. దీనికి కారణం ఏంటండి? రైట్ మహేష్ గారు, కామన్గా కంపెనీ లాకౌట్ చేసేటప్పుడు కొన్నిసార్లు కార్మికుల పక్షాన మాట్లాడే యూనియన్ లీడర్లు ఉంటారు. ఆ యూనియన్ లీడర్లు ఒకరు అమ్ముడిపోయారు అనుకోండి, అలా లాకౌట్ జరుగుతుంది. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు నేను కార్మికుడిగా ఉన్నప్పుడు ఎస్ఆర్ కంపెనీకి కార్మిక నాయకుడిగా నేను పనిచేసినప్పుడు, ఏంటి కార్మిక నాయకుడిగా లోపల నేను పనిచేసినప్పుడు మా అందరికి ఒక కార్మిక నాయకుడు ఉండేవారు. ఆయన పేరు ఎస్ఆర్ నాయుడు అని అంటారు. మీకు అర్థమవుతుందా? ఆయన ఏం చేసేవాడంటే, కార్మికులు తలకాయ మీద ఎంత చెప్పి అమ్ముడిపోయి, ఏంటంటే అమ్ముడిపోయి కంపెనీని కావాలని చెప్పి లాకౌట్ చేసి కార్మికులందరినీ బయటకు పంపించేసేవాడు. మీకు అర్థమవుతుందా? అలా జరిగితే ఒక మార్గం జరగాలి. కానీ ఇక్కడ అంటే అది ఎవరు సంబంధించి అంటే TNTSCకి, అంటే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అని చెప్పి తెలుగుదేశం అప్లికేటెడ్ యూనియన్. అది ఆ యూనియన్లో ఎస్ఆర్ నాయుడు అనే వ్యక్తి ఎక్కడైనా కంపెనీ కార్మికులు వస్తే ముందు ఆ కార్మికుల్ని అవతల ఒక యాజమాన్యంతో మాట్లాడించుకొని వాళ్ళు రోడ్లు పడేసి, మీకు ఏం చేస్తారో తెలుసా? రోడ్లు పడేసి ఏం చేస్తారో వాళ్ళ బతుకుల్ని చిన్న భిన్నంగా మార్చేసే విధంగా మార్చేస్తారు. కార్మికులందరూ నమ్మి యూనియన్ లీడర్ మాకు మెయిల్ చేస్తాడని వెళ్తే రోడ్లు పడిసేసే స్థితికి వచ్చినప్పుడు అలాగ కార్మికులు రోడ్లు పడిపోయి కంపెనీ యాజమాన్యాలు గేట్లకి తాళాలు వేసిన తర్వాత కొద్ది కాలం దీన్ని అలా నడిపించేసి ఏం చేసేవారంటే మళ్ళీ నూతనంగా కొత్తగా కార్మికులు నేర్చుకునేవారు. అంటే అది కార్మిక నాయకులు, అమ్ముడిపోయిన కార్మికుల నాయకులు చేసిన పని. అలాగా ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమైనా అలాగ అమ్ముడిపోయి కంపెనీ యాజమాన్యానికి తొత్తులైపోయి ఈ తాళాలు వేయించారంట. అది కూడా జరగవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కలెక్టర్ గారు అయి ఉండి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుండ్రు? ఏమైనా కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారా చెప్పమనండి. లోకల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎందుకు కుమ్మక్కయ్యారా? ఎందుకు ఇన్ని 96 ఓట్లు మెజార్టీ గెలిపించింది? ఎందుకు గెలిపించావు? ప్రజాప్రతినిధి, ప్రజల సమస్య తెలియపరచడానికే కదా. ఆయన కూడా పట్టించుకోలేదు. 2 లక్షలు ఏంటి ఎంపీ గారిని గెలిపించావు, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏంటండి? మాకు ఎవరు సపోర్ట్ లేదు, ఒక CI2తోనే మేము సపోర్ట్ చేస్తాను అంతే. ఆయన మాకు కోఆపరేట్ చేస్తాడు, వాళ్ళే ఇంకెవ్వరు కోఆపరేట్ చేయట్లేదు. ఇది 1998లో స్థాపించిన కంపెనీ అండి. బోల్డ్ లాభాలు వచ్చిందండి, లక్షలు వచ్చింది, కోట్ల లాభాలు వచ్చిందండి. ఆ డబ్బులు ఏడ్ చేశారు.
ఈ 1 year 2 years కింద కొంచెం లాస్లో ఉంది. లాస్ అంటే వర్కర్స్ వల్ల లాస్ కాదు, ఆ కంపెనీ యాజమాన్యం కావాలనేది చేసుకునేది ప్రొడక్షన్. ఇప్పుడు కూడా ఆర్డర్స్ ఉన్నాయండి. మేడం కూడా ఇప్పుడు కూడా రెడీ అంటే మాకు ఒక 4 నెలలు జీతం, 6 నెలలు కాదు 7 నెలలు కాదు 4 నెలలు జీతాలు వేస్తే మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామండి. మాకు బోనస్ 4 సంవత్సరాల బోనస్ వేసినా మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామండి. కానీ యాజమాన్యం కూడా ఎప్పుడు కూడా మా వైపు చూడలేదు. అలాగే అధికారులు కూడా యాజమాన్యం వైపే మాట్లాడుతుంటారు, నాయకులు కూడా యాజమాన్యం వైపే మాట్లాడుతారు. దీనికి అంతటి కారణం ఎవరంటే, ఎవరికైనా ప్యాకేజీలు వెళ్ళావా, డబ్బు రూపం వెళ్ళావా, లేదా సూట్ కేసులు వెళ్ళావా, ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా డబ్బులు అందేవా? దీనికి అంతటి కారణం ఎవరు చెప్పమనండి. నిన్న వచ్చారని ఎండి గారు, కనీసం మీ అందరూ ఒక 250 మంది కూర్చున్న కారులో అలాగే వెళ్ళిపోయారు. కనీసం ఎండలో ఉన్నారు కదా, ఏంటమ్మా మీ బాధలు ఏంటి, మీ సమస్య ఏంటి అని కూడా అడగలేదు, మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. అంటే కార్లు వచ్చారు, కార్లు వెళ్ళిపోయారు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మా ఎండి గారికి అసలు మానవత్వం లేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఆవిడ మనిషి కాదు. ఎందుకంటే ఇంతమంది ఉండి కార్మికుల్ని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఆవిడ నిజంగా మనిషి కాదు. ఏమనంటే మా కుటుంబం, మా సభ్యులు ఇంతవరకు అనుకుని వచ్చింది, దాని అవసరం కూడిండి. అలాగని కంపెనీ ఎప్పుడు కూడా లాభాలు ఉంది కానీ నష్టాలు లేదు, అది వాస్తవం. మహేష్ గారు అంటే ఎండీలు పట్టించుకోవట్లేదు, ఎండీలు ఆల్రెడీ మేనేజింగ్ డైరెక్టర్లు, సిఇఓలు ఎవరు కొనాలో వాళ్ళు కొనేసినట్టు కనబడుతుంది ఇక్కడ. మరి ఎందుకు కనబడుతుందంటే ఇటుపక్క ఎమ్మెల్యేలు కూడా జోక్యం చేసుకోవట్లేదు. ఎంపీ చూస్తే మీరు ఎలా మాట్లాడారని చెప్తున్నారు. మా ఫ్యామిలీ మెంబరు కంపెనీ ఎప్పుడో మూసేశారు, మా అక్క అని అంటున్నారంటే నేనేమన్నానంటే అసలు ఓట్లేసి గెలిపించింది మీరు. ఒకరు ఎండి గారు వేస్తుంటే ఒక ఓటు వాళ్ళ ఫ్యామిలీలో ఒక 10-15 కుటుంబాలు, 50 కుటుంబాలు వేస్తుంటారు. కానీ మీరు ఒక కుటుంబానికి 4 వేసుకుంటే 800 మంది, 8 4 ఎంత, 3200 ఓట్లు. 3200 ఓట్లు మరి 95,000 ఓట్లు మెజార్టీలో ఒక భాగమే కదా. మరి ఇల్లు పట్టించుకోలేదు, ఇక్కడ ఎంపీ పట్టించుకోలేదు, ఇక్కడ మరి డిసిఎల్ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్, కనీసం ఆయనైనా పట్టించుకున్నాడా? ఎందుకంటే మీ సమస్య హాల్ వరకైనా పట్టుకెళ్ళండి. మేము ఇంచు టైమ్స్ పట్టుకెళ్ళామండి. డిసిఎల్ గారు ఒకటే అంటుంటే మీ సమస్యను ఇదిగో పరిష్కరిస్తాం, అదిగో పరిష్కరిస్తాం. ఎప్పుడు అలాగే 2 నెలలు బట్టి ఆయన చెప్పుకొని వస్తుంది. కానీ ఆయనకి ఏదో నాకు డౌట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ యాజమాన్యం ఏదైనా సూట్ కేసు ఇచ్చిందా, ఏదైనా డబ్బులకు లొంగిపోయారా, ఎందుకు మా సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదు? మీరు 2 నెలలు బట్టి ఉన్నారు, ఇంత ఫ్యామిలీ ఉన్నారు, మేము ఫీజులు కట్టలేక మా పిల్లలు మేము ఇంకోసారి మేము ఏదో పెద్ద చదువులు చదివించాలనుకున్న పిల్లల గురించి ఫీజులు లేక, డబ్బులు లేక దాని ఇబ్బందులు పడి ఈ రోడ్డు మీద ఎండ అనక, వాన అనక, తుఫానప్పుడు కూడా ఇక్కడే ఉన్నామండి. మా గురించి ఎవరు పట్టించుకోలేదండి. మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఒకరు అర్జించారు, లోకేష్ గారి కోసం చిన్నపిల్లలు అర్జించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన బాగోగులు చూసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మీ బాధని ఫైనల్గా మీరేం చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే చెప్తానండి, మేము 650 మంది ఈ కంపెనీలో పనిచేస్తానండి. కనీసం మీరు ఎక్కడెక్కడ కంపెనీలు తెస్తా ఉంటారు, ఉన్ని కంపెనీలో 650 మంది ఉన్నారు. ఈ కంపెనీని ఎందుకు నిలబెట్టలేకపోతుండ్రు? ఎందుకు మీరు అలాగ మాట్లాడుతుండ్రు? పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తానండి, మేము 650 మంది ఇక్కడ ఉన్నాం. 650 మంది కూడా మీ నియోజకవర్గంలో, గాజువాక నియోజకవర్గంలో పల్లాశ్రీని గారికి 96,000 ఓట్లు మెజారిటీ గెలిపించాం. ఆయన కూడా ఇక్కడ స్పందించలేదు. మీరైనా పవన్ కళ్యాణ్ గారు మీరైనా చెప్పి గాజువాక మీద దృష్టి పెట్టి ఇక్కడ కార్మికులు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, ఏది అన్యాయం జరుగుతుంది, ఒక దృష్టి పెట్టి మీరు కూడా తక్షణమే మీరు నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుచున్నాం. అలాగే భర్త గారు కూడా మీరు 2 లక్షలతో కల్పించాం. లోకేష్ గారు మీరు ఫ్యామిలీ పరంగా ఏదంతా ఉండొచ్చు, కానీ ఇక్కడ 650 మంది కుటుంబాలు రోడ్డు మీద ఉన్నారు. మీరు భర్త గారికి చెప్పి ఏంటంటే యాజమాన్యానికి ఫోన్ చేసి మా జీతాలు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. మరి మనతో పాటు ఒక పక్క రిటైర్డ్ కార్మికులు ఉన్నారు, మరో పక్క ఓమన్ అంటే ఓమన్ కంట్రీకి వెళ్ళిన డిప్యూటేషన్ మీద వెళ్ళారు ఈ కార్మికులు. మరి వీళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా అగమ్య గోచరం అని చెప్పాలి. కనుక నేనేమంటానంటే వాళ్ళు మరి ఇక్కడ ఈ కంపెనీ నుంచే, ఈ సినర్జీస్ కంపెనీ మళ్ళీ ఓమన్ కంట్రీకి వీళ్ళు పంపించింది, అంటే డిప్యూటేషన్ మీద. కనీసం అక్కడ పనిచేసిన దానికి జీతాలు కూడా ఈ రోజు వరకు దిక్కు దివాణా లేకుండా అయిపోయి. సార్ చెప్పండి, మరి అంత దూరం వెళ్ళారు, నిజంగా ఫ్లైట్ అన్నప్పుడు మన కార్మికులు కూడా చిన్న చిన్న కామెంట్లు చేస్తారు, అమ్మ వెళ్ళిపోతున్నాడు రేమన్న, ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాడు, ఓమన్ వెళ్ళిపోతున్నాడు, ఫారెన్ కంట్రీ కదా, విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, ఆడికేట్రా బాబు అని అంటారు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసింది. ఏం చెప్తారు దానికోసం? సార్ నమస్కారం అండి, నా పేరు వెంకట్రావు సార్. ఈ సినర్జీస్లోనే నేను గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ఈ కంపెనీతో అనుబంధమయ్యి సుల్తానేట్ ఒమన్ ఆ కంట్రీలోని
ఆ కంట్రీలోని సేమ్ ప్లాంట్ అక్కడ నిర్మించడం జరిగిందండి. అక్కడ ఉన్న కార్మికులకి మమ్మల్ని పని ప్రకారం మమ్మల్ని నేర్పించడానికి, మమ్మల్ని పని చేయించడానికి ఈ కంపెనీ వారు పంపించారండి. 2023 మార్చిలో పంపించారండి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు అలాగా మేము పని చేస్తున్నప్పుడు మా శాలరీలు వేయడం అలా జరిగాయి సార్. ఎంత వేసారండి నెలకి? నెలకి ఇక్కడ 10,000 అనుకోండి మా జీతం, అక్కడ 15,000 వేసేవారండి. అంతే. ఆ విధంగా మా దగ్గర నుంచి ఎంత, వాళ్ళ కంపెనీ నుంచి ఎంత లాక్కున్నారో మాకు తెలియదు సార్. మాకైతే మాత్రం మా పిల్లల్ని వదులుకొని, మా భార్య పిల్లల్ని వదులుకొని 12 గంటలు, రోజుకి 12 గంటలు పనిచేసేవారమండి. అలాగా చేసినా కూడా 50 డిగ్రీలు సార్. అక్కడ టెంపరేచర్ అయితే 50 డిగ్రీలు ఉంటుందండి. 12 గంటలు పని చేయాలంటే పైనుంచి కింద వరకు మొత్తం తడిసిపోయేది సార్ చెమటతోటి. మా రక్తం చిందించాం సార్ అక్కడ పని చేయడానికి. అలాంటి పని కూడా, అలాంటి జీతాలు కూడా 2023 నవంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు 10 నెలల జీతాలు పెండింగ్ ఉంచేశారు సార్. అది అడగడం కోసం మేము చాలాసార్లు అక్కడ ఉన్నప్పుడు అడిగితే మన కంపెనీ మేము ఇస్తామమ్మా అని చెప్పి, మన కంపెనీ కదా ఇస్తుంది అనుకొని మేము ఇక్కడికి మమ్మల్ని రప్పించారండి. వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం రోజులు మేము ఒక 100 సార్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కానీ, మా మేనేజ్మెంట్ దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరిగిందండి. కానీ ఎటువంటి రియాక్షను లేదు వాళ్ళ దగ్గర నుంచి. 1 రూపాయి కూడా మాకు సంబంధం లేదు అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తించారండి. వెంకటేష్ గారు, ఎన్ని నెలల జీతం అక్కడ పెండింగ్? 10 నెలల జీతం సార్. రైట్. అక్కడ 10 నెలల జీతం, ఇక్కడ 8 నెలల జీతం. అంటే దగ్గర మీ లెక్క చూసుకుని 18 నెలల జీతం మీ ఓమన్ డిప్యుటేషన్ మీద వెళ్ళే వరకే వాళ్ళు. మరి లేబర్ కమిషనర్ ఏం చేస్తాడు సార్ ఇక్కడ? సార్, లేబర్ కమిషనర్ గారి దగ్గరికి అయితే మేము యూనియన్ మెంబర్స్ అండి ఒక 50 సార్లు తిరిగి ఉంటాం సార్. 50 సార్లు తిరుగుంటాం సార్. జాయింట్ మీటింగ్లు పెట్టారు, మామూలు మమ్మల్ని సింగిల్ గా రమ్మని అన్నారు. అన్ని రాత్రి 12 గంటల వరకు కూడా జాయింట్ మీటింగ్లు, మాతో మీటింగ్లు అన్ని పెట్టారు సార్ లేబర్ కమిషనర్. మరి లేబర్ కమిషనర్ జాయింట్ మీటింగ్లు 12 గంటల వరకు పెట్టి మరి జీతాలు ఇవ్వలేకపోయినప్పుడు మరి లేబర్ కమిషనర్కి ఆ సీట్ ఎందుకండి? తిన్నగా రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సార్. ఆయన కోసం నేను ఇంకో సంవత్సరంన్నరలో రిటైర్ అయిపోతున్నానమ్మా, నాకు పైనుంచి ఒత్తిడి ఉన్నది. ఆయనే ఒప్పుకున్నారండి డైరెక్ట్ గా. పైనుంచి ఒత్తిడి ఉంది, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నట్టుగా మాట్లాడేవారు. మేము ఏమైనా గట్టిగా మాట్లాడితే ఆయన అధికారం చూపించేవారు. అది కాదు సార్ వెంకటేష్ గారు, పైనుంచి ఒత్తిడి ఉందని అంటున్నారు. అంటే లేనిదేమైనా మీరు అడిగారా? కాదు. 18 నెలల మీ చేత బకాయిలు ఏవైతున్నాయో, ఈ కార్మికులకు ఇవ్వాల్సిన 8 నెలల చేతాల బకాయిలు ఏమున్నాయి, అవి ఇవ్వడానికి ఒత్తిడికి దీనికి సంబంధం ఏంటి సార్? అంటే అంత ఆ లెవెల్లో అమ్ముడిపోయాడా లేబర్ కమిషనర్? సార్, ఆయన దగ్గర నేనైతే ఏడ్చుకున్నాను సార్. సార్, ఇలాగ మా ఇంట్లో గడవట్లేదండి, పిల్లలకి తిండి పెట్టుకోలేకపోతున్నాం సార్, స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం సార్, అన్ని చెప్పినా కూడా నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నట్టుగా ఏదో ఒక మాట మార్చేసేవారండి ఆయన అయితే. రైట్. పరిస్థితి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వినోద్. ఇక్కడ టాప్ అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు 100% అమ్ముడిపోయినప్పుడు కనీసం పైనున్న పై స్థాయి మంత్రుల స్థాయి అయినా వాళ్ళని కొద్దిగా ఆలోచించాలి. వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే దొంగ కలిసి ఊర్లు పంచుకున్నారన్న సామెత ఇక్కడ మరి పనిచేస్తుందని చెప్పాలి. మరి ఎవరైతే ఇక్కడ కార్మికులు ఉన్నారో వీళ్ళు రిటైర్ అయిపోయారు. పనిచేస్తున్న కార్మికులు నానా ఇబ్బందులు పడుతుంటే మరి రిటైర్ అయిపోయిన కార్మికులు వినోద్ వీళ్ళెంత బాధలు అనిపిస్తున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, మనం గమనించాలి. మరి ఆ కార్మికులు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు బతకడానికే ఇబ్బంది అవుతుందంటే ఒక పక్క 18 నెలలు ఓమన్ డిప్యుటేషన్ మీద వెళ్ళారు, వాళ్ళు నానా రకాల ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఇప్పుడు రిటైర్ అయిపోయిన కార్మికులు కూడా మరి వాళ్ళ బాధలు కూడా అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి వీళ్ళు బాధలు ఎలాగుంటే నిజంగా మీ బాధ ఏ విధంగా చెప్పాలి అర్థం కాదు. యాక్చువల్లీ చెప్తానన్నా, నా పేరు స్వామి అండి. గత 28 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నానండి. 1997 నవంబర్ 7 జాయిన్ అయ్యానండి. నేటికి 28 సంవత్సరాలు కష్టపడి పనిచేసానండి. నాకు 2 పిల్లలండి. ఆడపిల్ల పెళ్లి వయసుకు వచ్చింది, ఎదిగే పిల్ల, దాన్ని పెళ్లి చేయాలన్నా డబ్బులు లేవండి. ఈరోజు నా పరిస్థితి రిటైర్మెంట్ అయిపోయినా నా డబ్బులు నాకు ఇవ్వటం లేదండి. ఎంత బాధపడుతున్నాను సార్. స్వామి గారు,
మీకు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది? మీ బకాయి ఎంత ఉండాలి సుమారు? అప్రాక్సిమేట్లీ 5 lakhs వరకు రావాలి సార్. 5 lakhs వరకు. అవునండి. ఇలా రిటైర్మెంట్ కార్మికులు ఎంతమంది ఉంటారు? ఇంచుమించు ఒక 10 మంది ఉన్నారండి. 10 మంది అంటే 10, 5, 50 అంటే 5 lakhs అంటే దగ్గర దగ్గర 50 లక్షలు అదే అయిపోతుంది కదా. నా సర్వీస్ ఎక్కువండి. 28 సంవత్సరాలు పనిచేసాను సార్ ఈ కంపెనీలోనే. మరి మీరు యాజమాన్యానికి అడిగారా? అడిగితే రిటైర్మెంట్ అయిపోయి యాక్చువల్గా జూలై 1 కావాలండి. ఆ టైంకి మా పిఎన్డి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఒక నెల పెంచారు మేడం గారు అని చెప్పారండి. మళ్ళా వెళ్తే మరొక నెల పెంచారు అని చెప్తున్నారండి. ఈ కాన్సెప్ట్ మీద ఇంచుమించు 4 నెలలు అలాగే గడిచిందండి. మా డబ్బులు మాకు రాలేదు, మా సమస్యలా తీరలేదు. ఏం చేయాలో మాకేం అర్థమవటం లేదండి. ఇంకొక ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఈ దుబ్బాడ రైల్వే స్టేషన్లోని ట్రైన్ కింద బొర్రెట్టి సావడం తప్ప ఇంకొక ఆధారం లేదండి. మా సిఐటి నాయకులు రాంబాబు గారు దగ్గరుండి కల్పించుకొని, మా నాయకుల దగ్గరుండి కల్పించుకొని మాకు ఈ కంపెనీ నుంచి మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు మాకు ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. అది సార్ మీకు వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం అండి. నేను అదే అన్నాను సార్. ఓ పక్క రన్నింగ్ కార్మికులకి పిఎఫ్ లేదు, ఇప్పటి వరకు అవి బకాయిలు, ఈఎస్సీ ఆ బకాయిలు కూడా చెల్లించలేదు. ఇవన్నిట్లో పారగంట ఒక్కటి కాదు, ఇక్కడ మొత్తం కోకోలలో అంటే ఇబ్బందులు కనబడుతున్నాయి. అందులో పక్క ఓమన్ డిప్యుటేషన్ మీద వెళ్ళిన వాళ్ళు, మీ రిటైర్మెంట్ కార్మికులు దగ్గర దగ్గర 650 పైచీలకు ఇక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళు బాధలు. అంటే ఇప్పుడు అసలు ఈ పట్టించుకోవడానికి కారణాలు ఏమంటారు? అసలు మాకు గందరగోళంగా ఉందండి. మా కష్టం తెలిసిన వాళ్ళు బిఎస్ఎన్ రాజు గారు ఉన్నారండి. అతను 100లో పనిచేసామండి. అతను చూస్తే ఇంట్లో మా నాన్నకైనా భయపడలేదండి. అతను అక్కడ ఉన్నారంటే ఎంతో జాగ్రత్తగా, ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి, అంత రెస్పెక్ట్ ఇచ్చిన మా బాధలు ఆ రాజుగారికి అర్థమైనా మాకు విముక్తి కలిగిస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని నిజంగా మనకి మరి చెప్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్గా మనము కూడా చీము నెత్తురు ఉన్న వాళ్ళమే. నిజంగా కార్మికుడిది ఒక బాధ, కర్షకుడిది ఒక బాధ, మరి సైనికుడిది ఒక బాధ ఉండదు. మరి ఎవరిదైనా బాధే. నిజంగా ఇంతమంది కార్మికులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. పిఎఫ్ మరియు ఈఎస్సీ బకాయిలు చెల్లించాలని మరి రోడ్డు మీద పడ్డారు, వారు బాధను చెప్పుకున్నారు. మరి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటున్నారు. నిజంగా ఎప్పుడు వర్ధిల్లుతుంది? మరి లేబర్ కమిషనర్ నిజంగా న్యాయం చేసినప్పుడే కదా. మరి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే లేబర్ కమిషనర్ కూడా అమ్ముడుపోయారు. మరి నిజంగా గత 9 ఏళ్ళ బోనస్లు ఇప్పటి వరకు చెల్లించలేదనంటే మరి లేబర్ కమిషనర్కి దీని బాధ్యత ఉందా లేదా? లేదని అనడానికి ఎక్కడా వీల్లేదు. వారు ఇల్లు అడిగినప్పుడు నేను మరికొద్ది రోజుల్లో, మరికొద్ది నెలల్లో నేను రిటైర్మెంట్ అయిపోతాను, నాకు ఒత్తిడి తేకుండాని కార్మిక మరి కమిషనర్ అలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఈ కార్మికులు ఎవరికి మొరపెట్టాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి వారు మొర నేర్పించుకోవాలి? మరి గమనించండి, ఇదంతా ఒక భాగం అయితే మరి ఓమన్ మరి కంట్రీకి డిప్యుటేషన్ మీద మరి కొంతమందిని పంపించారు. ఆ పంపించినప్పుడు వాళ్ళకి కూడా 10 నెలల జీతాలు. ఎంత బాధాకరం అంటే అదొక 10 నెలలు, ఇక్కడ పనిచేసిన ఒక 8 నెలలు, ఈ జీతాలు కూడా 18 నెలలు ఓమన్ కార్మికులకు ఇవ్వాలి. మరి ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు రిటైర్మెంట్ కార్మికులు మరికొంతమంది ఉన్నారు. రిటైర్మెంట్ కార్మికులకు వాళ్ళైతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. వారి పిల్లల్ని ఎలా పెంచాలి, వారి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? నిజంగా బాధాకరమే. మరి పిల్లలిద్దరు మాట్లాడిన మాటలు, వాళ్ళు ఇంజనీరింగ్ అయినప్పటికీ కూడా మాకు 2 సార్లు ప్రతి ఒక్క ఇయర్కి కూడా కంపల్సరీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. 2,000 రూపాయల ఫీజులే, కానీ జీతాలే లేకపోతే ఆ 2,000 రూపాయలు కూడా నిజమే 20,000తో సమానం. అది కాక మళ్ళీ ల్యాబ్ ఛార్జీలు అని చెప్పి రకరకాల ఛార్జీలు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలు ఏ కాలేజీలో, ఏ స్కూల్లో చదువుతున్నారో మరి వాళ్ళకి ఫీజులు కట్టవలసిన బాధ్యత కూడా మరి వీళ్ళే కదా. వీళ్ళకి జీతాలే లేకపోతే ఎక్కడి నుంచి తెస్తారు? కరెంటు బిల్లు ఎక్కడి నుంచి కడతారు? ఇంట్లో టీవీ బిల్లు ఎక్కడి నుంచి కడతారు? మరి వాళ్ళు వాడుతున్న ఫోన్ బిల్లు అది ఎక్కడి నుంచి కొడతారు? మరి వాళ్ళు ఎవరైతే కార్మికుల పిల్లలు ఉన్నారో మరి కాలేజీలో చదువుతున్నప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్తో అవసరం ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ ఇంటర్నెట్లో ఫీజులు, ఛార్జీలు అవి ఎక్కడి నుంచి తెస్తారు? మరి ల్యాప్టాప్లు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమై ఉంది. అవి కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈరోజు ఎమ్మెల్యే కథలకు పోయి, అంటే ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన కథలకు పోయి ఈ యొక్క జిల్లా ఏదైతే ఉందో మరి ఎంపీ గారు భరత్ గారు, మరి ఆయన కూడా మా అక్కగారి కంపెనీ, మా అక్కగారిది, ఆవిడనేమనకండి, కంపెనీ మూసేశారు కదా. ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? ఏమైపోతుంది భారతదేశం? ఎటు వెళ్ళిపోతుంది ఆంధ్రదేశం అన్నట్టుగా మరి ఇక్కడ బాధాకరమైన విషయాలు కనబడుతున్నాయి. కార్మికులందరూ రోడ్లు పడిపోయి వాళ్ళు చిన్నాభిన్నమైపోయి స్థితికి వచ్చేస్తున్నప్పుడు ఒక పక్క కంపెనీలు తెస్తున్నామంటారు. ఉన్న కంపెనీల్లోని కార్మికులకే జీతాలు లేవు.
ఏం మాట్లాడాలి, ఏమని చెప్పాలి? ఇది మనకి సిగ్గుగా అనిపించట్లేదా? ఓ పక్క సిఐఏ సమిట్లు పెట్టి కంపెనీలు తెస్తున్నారు, సూపర్, మీ సేవలు అమోఘం, ఎవరు వద్దంటలేదు, డెవలప్మెంట్కి ఎవరో అడ్డు కాదు. కానీ పని చేస్తున్న కార్మికులు నిర్దాక్షిణంగా రోడ్ల మీద పడిపోతుంటే మరి కార్మికులు బాధలు పట్టించుకునే వాళ్ళు ఎవరు? మరి మీకు సంబంధం లేదా? మీకు ఇన్వాల్వ్మెంట్ లేదా? అసలు మీకు సంబంధమే లేదా? కార్మికులు గోడు వెళ్ళినప్పుడు మీరెందుకు కార్పొరేటర్లు, మీరెందుకు ఎమ్మెల్యేలు, మీరెందుకు ఎంపీలు, మీరెందుకు లేబర్ కమిషనర్లు? అయ్యా మీకోసమే, మీతోనే మాట్లాడుతున్నాను. మీరు బాధలు పట్టించుకోలేనప్పుడు నిజంగా వాళ్ళ బాధలు అగమ్య గోచరంగా మీకు అనిపించట్లా? ఎందుకంటే మీకు జీతాలు వచ్చేస్తున్నాయి, ప్రతి నెల మీ కౌన్సిల్లో కార్పొరేటర్లకు జీతాలు వచ్చేస్తాయి, పార్లమెంట్లో ఎంపీలకి జీతాలు వచ్చేస్తాయి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి జీతాలు వచ్చేస్తాయి, లేబర్ ఆఫీసులో మీకు జీతాలు వచ్చేస్తాయి, కలెక్టర్ ఆఫీసులో మీకు జీతాలు వస్తాయి. మరి వీరి జీతాల పరిస్థితి ఆలోచించవలసిన బాధ్యత మనకు లేదా? గమనించండి. ఎప్పటికైనా కనీసం కలగజేసుకోండి. ఎండీలు ఎలాగో కలగజేసుకోవట్లేదు. కోట్ల రూపాయలు వచ్చిన లాభాలు వచ్చిన ఎండీలు, మేనేజింగ్ డైరెక్టర్లు. మొన్నటి వరకు ఒక మంచి ఎండీ ఉండేవారట. ఆ ఎండీ చనిపోవడంతోనే ఈరోజు వీళ్ళు బ్రతుకులు రోడ్ల మీదకి వచ్చేస్తారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అయ్యా కనీసం మీరైనా పని టేకప్ చేయండి, మీరైనా కంపెనీ కాంట్రాక్ట్ మీరు తీసుకోండి, మళ్ళీ ఆ కార్మికులకి యథావిధిగా పనులు ఇవ్వండి. ఆ బకాయిలు ఒక్కసారి కాకపోయినా మెల్లిమెల్లిగా మీరు ఇచ్చినా సరే వాళ్ళు సంతోషపడే రీతిలో వారు కనబడుతున్నారు. వారు మొక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ ఒక్కరిలోనైనా సరే అంటే కన్నీరు తప్ప ఆనందం ఎవరిలోనే కనబడుతుంది. కనీసం నవ్వు మొక్కలు ఎక్కడ ఉన్నాయని చెప్పండి. మేము ఇప్పటికిప్పటికే ఈ మైకు కెమెరా ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. గమనించండి, కార్మికులు కోడ్ మనకు కనబడుతుంది, వాళ్ళ బాధలు మనకు కనబడుతున్నాయి. వినోద్, మరి వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, మాకు జీతాలు ఇప్పించండి, కావాలని తాళాలు వేశారు, ఆ తాళాలు తీసి మళ్ళీ మాకు విధులు ఎప్పుడులాగానే మాకు నిర్వర్తించే విధంగా, మేము పనులు చేసుకునే విధంగా మా జీతాలు మాకు ఇప్పించండి, మా పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, మా ఇంటి రేసలు వేసుకునే విధంగా మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్క కార్మికుడు కోరుతున్నారు. వినోద్, ఈ బాధాకరమైన విషయంలో మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్న ఒక బోర్డు చూసారా? ఈ బోర్డు కూడా పిఎఫ్ మరియు యుఎస్ఏ బకాయిలు చెల్లించాలి అంటున్నారు. కామన్గా పిఎఫ్ బకాయిలు చెల్లించాలంటారు కానీ ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని అక్కడ అనరు. అంటే ఎప్పుడు అంటారంటే ఈఎస్ఐ అంటే ఏదైతే ఉందో అది ఈఎస్ఐ అంటే హాస్పిటల్ కాదు, చాలామంది కార్మికులు తెలియదు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఏదైతే ఈఎస్ఐ ఉందో ఈ స్టేట్ ఇన్సూరెన్స్ వాళ్ళు మెడికల్ ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైనా వీళ్ళు కార్మికులు లీవ్ పెట్టినా, సిక్ లీవ్ అయినా, బాగులేకపోయినా, లేదా యాక్సిడెంట్లు అయినా అది ఈ హాస్పిటల్లో ఉన్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది వీళ్ళకి యాడ్ అవుతుంది. మరి వీళ్ళు ఫీజులు అంటే వీళ్ళు పేమెంట్లు, వీళ్ళ దగ్గర కట్ చేస్తున్న పేమెంట్లు చెల్లించలేదు కనుక ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలి అని చెప్పి బోర్డు పట్టుకొని కూర్చున్నారు. ఇది ఎంత బాధాకరం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పిఎఫ్ బకాయిలు కూడా వీళ్ళు చెల్లించట్లేదనే అర్థం. ఎందుకనంటే పిఎఫ్ కార్మికుడి దగ్గర వచ్చిన జీతం బట్టి పర్సెంటేజ్ తీస్తారు. ఆ పర్సెంటేజ్ 800 నుంచి సుమారు 1800 వరకు కట్ చేస్తున్నారట. మరి 800 కట్ చేస్తే 800 అయ్యాలి, 1800 కట్ చేస్తే 1800. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయో ఎంప్లాయీస్ షేర్తో పాటు ఎంప్లాయీస్ తాలూకా పిఎఫ్లు కూడా వేల రూపాయల బకాయిలు ఇక్కడ బాకీ ఉండిపోయి జీతాలకు ఒకటి దిక్కు లేదు ఇక్కడ. రెండోది ఈఎస్ఐ పిఎఫ్లు కూడా ఇక్కడ యాడై ఉన్నాయి. గమనించాలి. మరి ఏది కూడా వీళ్ళకి తీసుకునే హక్కు లేకుండా అయిపోయింది. కనీసం అవైనా వాళ్ళకి తోడ్పాటు అవుతాయని అనుకుంటే ఆ పిఎఫ్ ఈఎస్ఐలు కూడా వీళ్ళు చెల్లించకపోతే వీళ్ళ దగ్గర అయితే కట్ చేస్తున్నారు. ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారంటే అసలు లేబర్ కమిషన్ అనే వ్యవస్థ చనిపోయిందా, లేదా అది నిర్వీర్యం చేసేసారా, లేదా అది కాలంలో కలిపేశారా, ఏమీ అర్థం కావట్లేదు. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు కార్మికులు పడుతున్నప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. వారు ఒకటే చెప్తున్నారు, వీటన్నిటి విషయంలో వారు న్యాయం చేయమని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.